ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై మెహర్ బాబా అండ్ విష్ యూ హ్యాపీ. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికి శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. విష్ యూ మెహర్ ఫుల్ ఇయర్. సేమ్ టు యు అమ్మా. జై బాబా. జై జై బాబా అమ్మా. జై బాబా అమ్మా. జై బాబానమ్మా. జై మెహర్ బాబా. జై మెహర్ బాబా. సో ఈరోజు ఒక చిన్న మార్పులతో ఈరోజు యొక్క మెహరోపాసన యొక్క షెడ్యూల్ ని మరొకసారి రిపీట్ చేసుకుందామండి. మొదట గురువాత్మ గురించి బాబా మధ్యలో ఉండే హఫీజ్ యొక్క 3 ద్విపదల్ని, పర్షియన్లో ఆంజనేయులు, ఇంగ్లీష్లో మీనాక్షి, తెలుగులో కృష్ణమూర్తి గారు. ఆ తర్వాత మొదటి సాంగ్ ప్రజెంటేషన్ రాజేష్ ప్రజెంట్ చేస్తారు. ఆ తర్వాత గాడ్ స్పీక్స్ అనేది అవతార పురుషుడి చేత కొనసాగింపబడుతోంది కాబట్టి అది కొనసాగించడం జరుగుతుంది. సో మనం ప్రస్తుతం ఉండేది పార్ట్ 2, ద ఇనిషియల్ ఎడ్జ్ అండ్ ది జర్నీ ఆఫ్ ఎవాల్వింగ్ కాన్షియస్నెస్ అనేది మనకు అవతాడు కొద్ది రోజులుగా మనకు అందిస్తూ వస్తున్నాడు. దాన్ని కొనసాగించే ప్రయత్నం చేద్దాము. అందులో 16th పేజ్ 3rd and 4th పేరా ఇంగ్లీష్లో తేజిత, తెలుగులో కృష్ణమూర్తి గారు. ఆ తర్వాత 5th and 6th పేరా ఇంగ్లీష్లో రాజేష్, తెలుగులో దుర్గశ్రీ గారు. కాబట్టి ఒకవేళ అవకాశం ఉంటే మన కంటిన్యూషన్ లో భాగంగా నెక్స్ట్ 2 పారాస్ అంటే 17th పేజ్ 1st and 2nd పేరా అంజప్ప గారు అండ్ అక్కం గారు ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ అవకాశం ఉంటే మన కంటిన్యూషన్ ఉంటే మాత్రము 17th పేజ్ అండి, 17వ పేజీ మొదటి మరియు 2వ పేరా ఉంటుంది. సో ఇక్కడ మనం షెడ్యూల్ ప్రిపేర్ చేయలేదు. ఒకవేళ అవకాశం కంటిన్యూషన్ ఉంటే మాత్రము సో అక్కం గారు తెలుగులో, అంజప్ప గారు ఇంగ్లీష్లో మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాము. ఆ తర్వాత క్లారిఫికేషన్ సెషన్ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ సాంగ్ ప్రజెంటేషన్ రజనీ గారు. ఆ తర్వాత నామము తేజిత మరియు ఆరతి అక్కం గారు. ఇక చివరిగా 2 నిమిషాల పాటు నిశ్శబ్దం పాటించి ఈ పూట మెహరోపాసనం కంక్లూడ్ చేద్దాం. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. मजाम जे चुनो चरादम के बंदे मुकबिल, कबूल कर दे जान हर सुकान के सुल्तान बुल, चुबिश नवी सुकान अहले दिल मगू के कतास, सुकान सेनाज नए दिल बरा कता इंजाज, बंदे पीर मोगोनम के जिजा लंबर फग, पीर मा हर चेकुना आई अनायत बशत, ख्वाजा शमसुद्दीन मोहम्मद हफीज ए सिराज. शाश्वत प्रीतम अवतार मेहर बाबा की जय. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై మెహర్ బాబా. Befitting a fortunate slave, carry out every command of the master without any question of why and what. About what you hear from the master, never say it is wrong, because, my dear, the fault lies in your own incapacity to understand him. I am slave of my master who has released me from ignorance. Whatever my master does is of the highest benefit to all concerned. ख्वाजा शमसुद्दीन मोहम्मद हफीज Shiraz. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్
బాబా కీ జై. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబాకి జై. ఎందుకు ఏమిటి అను ప్రశ్నలు లేకుండా అదృష్టవంతుడ ఒక బానిస వలె నీ గురువు యొక్క ప్రతి ఆజ్ఞను పాలింపు. గురువు నుండి నీవు వినిన దానిని ఎన్నడును తప్పు అనుకుము. ఏలనగా గురువును అర్థం చేసుకునలేని నీ అసమర్థత ఎందే లోపం ఉన్నది. అజ్ఞాన బంధం నుండి నన్ను విముక్తిని చేసిన నా గురువునకు నేను బానిసను. నా గురువు ఏం చేసినను తత్సంబంధికులందరకు అది అత్యంత ప్రయోజనకారి. హఫీజ్. అందరికీ మెహర్ఫుల్ ఇయర్. అండ్ బాబా నాకు అవకాశం ఇచ్చినందుకు ఆయనకి నేను న్యూ ఇయర్ గిఫ్ట్ లాగా ఒక చిన్న పాటని ఆయనకి ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. శాశ్వత ప్రీతం అవతార్ మెహర్ బాబాకి జై. నువ్వు లేక అనాథలం, నువ్వు లేక అనాథలం, బ్రతుకంతా అయోమయం బాబా ఓ బాబా. నువ్వు లేక అనాథలం, బ్రతుకంతా అయోమయం బాబా ఓ బాబా. ఇక నీ పరీక్షకు మేమాగలేము, ఇటులి నిరీక్షణ మేము పలేము. ఇక నీ పరీక్షకు మేమాగలేము, ఇటులి నిరీక్షణ మేము పలేము. మా పాలి దైవం అని మా దిక్కు నీవేనని కొలిచాము దినం దినం మేరు. మాతి చూస్తావని సాక్షాత్కరిస్తావని వేచాము క్షణం క్షణం మేరు. శ్రీరాముడైనా శ్రీకృష్ణుడైనా ఏ దైవమైనా ఏ ధర్మమైనా నీలోనే చూసాము మేరు. రావా బాబా రావా, రక్ష రక్ష నీవే కదా మా మేరు. నువ్వు లేక అనాథలం, బ్రతుకంతా అయోమయం బాబా ఓ బాబా. మా యేసు నీవేనని మా ప్రభువు నీవేనని ప్రార్థనలు చేసామయ్యా మేరు. అల్లాగా వచ్చావని చల్లంగా చూస్తావని చేసాము సలం సలం మేరు. గురునానకైనా గురు గోవిందైనా గురుద్వారమైనని మేరా బాకి నీ భక్తులైనాము మేరు. రావా బాబా రావా, రక్ష రక్ష నీవే కదా మా మేరు. నువ్వు లేక అనాథలం, బ్రతుకంతా అయోమయం బాబా బాబా. నువ్వు లేక అనాథలం, బ్రతుకంతా అయోమయం బాబా ఓ బాబా.
కృష్ణమేరు కృష్ణమేరు రామమేరు, కృష్ణమేరు కృష్ణమేరు రామమేరు, అల్లా మేరు మౌలా మేరు, అల్లా మేరు మౌలా మేరు, నానక్ మేరు గోవింద మేరు యేసు మేరు సిటి మేరు, నానక్ మేరు గోవింద మేరు యేసు మేరు సిటి మేరు, మేరు 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 ఓ శాశ్వత ప్రియతమ అవతార్ మేర్ బాబాకి నా వంతు ప్రయత్నంగా నాకు ఈ శరీరానికి అర్థమైన విషయాన్ని జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఫస్ట్ చరణంలో నువ్వు లేక అనాథనం బ్రతుకంత అయమాయం అంటే మీన్స్ అంటే మనకున్న ఈ ఫిజికల్ బాండేజెస్ అనేది పర్మనెంట్ కాదు, ఆయన పర్మనెంట్ అనేది చాలా క్లారిటీగా ఆ ఫస్ట్ చరణంలో మనకు క్లియర్ గా తెలుస్తూ ఉంది. అంటే మన కళ్ళ ముందు కనిపించేది ఏది కూడా శాశ్వతం కాదు, మనకి నిత్యం మనతో పాటు నడిపిస్తూ మనల్ని ఒక ఇన్స్ట్రుమెంట్ గా మనం నిలబెట్టి మనల్ని ముందుకు నడిపిస్తున్న సుప్రీం సోల్, సుప్రీం ఆ పవర్ అనేది ఇట్స్ ఎటర్నల్ అనేది ఇక్కడ మనకు క్లియర్ గా తెలుస్తా ఉంది. అది లేకపోతే మనం అనాథలం. యాక్చువల్ గా మీన్స్ ఇది మా తల్లిదండ్రులు లేకపోతే అనాథలం, లేకపోతే వాళ్ళే అనాథలం, లేకపోతే ఇవి లేకుండా అనాథలం అనేది కాదు. ఎటర్నల్ గా ఉండేది మనతో లేకపోతేనే అప్పుడే మనం అనాథలం అనేది చాలా క్లారిటీగా ఫస్ట్ చరణంలో తెలుస్తుంది. ప్లస్ ఆయన పరీక్షలు పెడుతుంటాడు, రకరకాలుగా టెస్టింగ్స్ ఉంటాయి, రకరకాలుగా ఇబ్బందులు ఉంటాయి, ఒక్కొక్కసారి సంతోషం వస్తుంది, ఒకసారి బాధ వస్తుంది, రకరకాలుగా ఉంటుంది లైఫ్ లో. ఇవన్నీ ఎందుకంటే బికాస్ ఆఫ్ అంటే నిన్ను పూర్తిగా నేను నా వైపున నడిపించుకోవడానికి నేను పెడుతున్న పరీక్షల నుంచి వీడు నెగ్గగలుగుతాడా, లేకపోతే ఓడిపోతాడా, వీడు ప్రాపంచికంగా ఉండిపోతాడా, లేకపోతే నా వైపు నడుస్తాడా, ధైర్యంగా ఉంటాడా అనే పాయింట్ మీద అక్కడ రెండో పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ఇక నీ పరీక్షకు మేము ఆగలేము, ఇటుల నిరీక్షణ మేము ఓపలేము అంటున్నాం. మీన్స్ అంటే వీటిలన్నిటి తట్టుకొని మనం నిలబడతామా లేకపోతే ఓడిపోతామా, ఇది కాదులే, ఇవన్నీ కాదు, లెట్స్ గో టు అదర్ ఆప్షన్, అంటే వేరే ఆప్షన్ ఏమైనా ఉంటుందా అంటే అంటే ఇవన్నీ నా వల్ల అవుతలేదు అని చెప్పేసి ఆయన పెట్టిన పరీక్షలు మనకు తెలుస్తున్నా, అయినా కానీ మనకు క్లారిటీగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన నన్ను పరీక్ష పెడుతున్నాడు. ఆ పరీక్షకి నేను నా వల్ల కాదు, మేము ఆగలేము, నాకు ఈ నిరీక్షణకి నాకు ఈ నిరీక్షణ చేసేదానికి ఈ సమయం లేదు, ప్లీజ్ రిలీజ్ మీ, అంటే నన్ను దీంట్లో నుంచి నాకు రిలీజ్ చెయ్యి అనేసి అనే పాయింట్ ని అక్కడ ఆ పాటలో తెలియజేయడం జరుగుతుంది. ప్లస్ అంటే ఎవ్రీథింగ్ అనమాట. అంటే ఈ పాటలో పూర్తిగా లాస్ట్ జనంకి వచ్చేసరికి అన్ని రూపాలు మనకు ఒకటే రూపం. అన్ని ఏ రూపంలో తీసుకున్నా, ఏ రూపంలో మనం కొలిచినా, ఏ రూపంలో మనం ఇది చేసినా, ఏ నామంలో చూసినా, ఏ రూపం చూసినా కానీ ఎటర్నల్ గా ఉండేది ఒకటే, అదే సుప్రీం పవర్. ఆ సుప్రీం పవర్ కి మనం ఎంత వరకు మనము అంటే ఈ ప్రాపంచిక విషయాలన్నీ వదిలేసి మనం వాటి వైపు మనం జర్నీ చేయగలిగేదానికి పెడుతున్న మనకి ఇవన్నీ టెస్టింగ్స్, ఇవన్నీ ఏదైనా కానీ మన కళ్ళ ముందు ఏది జరుగుతున్నా కానీ ఏది కూడా ఇట్స్ నాట్ ఏది కూడా మనకి పర్మనెంట్ కాదనే విషయాన్ని చాలా క్లారిటీగా ఈ పాటలో మనకు చెప్పడం జరిగింది. ప్లస్ ఫైనల్ గా ఒకటే పాయింట్ ఏంటంటే, నాకు నువ్వు తప్ప ఇంక వేరేం లేదు, ఇవి కాదు, నాకు తల్లిదండ్రులు కాదు, పిల్లలు కాదు, ఆస్తులు కాదు, ఇవి కాదు, ఏది కూడా శాశ్వతం కాదు, నాకు ఎటర్నల్ గా నువ్వు మాత్రమే కావాలనే ఒక కాన్స్టెంట్ గా ఉండే ఒక థాట్ ని ఇక్కడ ఈ పాట ద్వారా మనము ఆయనకి మనం ఈజీగా కనెక్ట్ అయ్యి అంటే మనం ఈజీగా మన సోల్ నుంచి ఓవర్ సోల్ కి మనం ఈజీగా కనెక్ట్ అయ్యి ఈజీగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునే దానికి చాలా నీట్ గా ఈ పాటను చెప్పడం జరిగింది. అంటే దెర్ ఈస్ నో కన్ఫ్యూజన్ అనమాట. అంటే ఎక్కడ కూడా మనకి ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు అనమాట. అంటే
నేను కరెక్ట్ పాత్ లో ఉన్నానా, లేకపోతే నేను ఇక్కడ నేను చేస్తున్న ఈ ప్రేయర్ కరెక్టా, లేకపోతే నేను చేస్తున్న జర్నీ కరెక్టా, లేకపోతే నేను ఈ రూపాన్ని కరెక్టా, ఆ రూపమా కరెక్టా, ఏదైనా అంటే ఇక్కడ ఒకటే ఆ పాటలో తెలిసిన విషయం అంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే ఏ రూపమైనా కానీ ఏ దాంట్లో వెళ్ళినా కానీ ఇట్ షుడ్ బి కాన్స్టెంట్ గా మనము దాని మీద మనము మన సోల్ నుంచి ఓవర్ సోల్ కి కనెక్ట్ అయినాం అనేదే పాయింట్. ఏ మతమని తీసుకోండి, ఏ దేవుని తీసుకోండి, ఏ రకమైన తీసుకోండి, ఎటువంటి జర్నీ తీసుకోండి, ఇట్స్ ఎ వెరీ సింపుల్ అండ్ ఈజీ పాయింట్. ఏంటంటే నువ్వు ఒకటి అటు తగలాడు లేకపోతే ఇటు తగలాడు అనేది బాబా చెప్పిన ఒక నాకు ఇంటర్నల్ గా నాకు కనెక్ట్ అయ్యే ఒక పాయింట్. అది ఒకటి అటు తగలాడు లేకపోతే ఇటు తగలాడు అంటే ఒకటి నువ్వు ప్రాపంచికంగా వెళ్ళిపోతావు, ప్రాపంచికంగా నీకు ఎటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఇంకొక రూపం ద్వారా ఇంకొక నామం ద్వారా నీకు అన్ని బెనిఫిట్స్ జరుగుతున్నాయి అనుకున్నప్పుడు లెట్స్ గో ఆ పయనం చేయంటాడు. లేదు నీ వల్ల లేదు నాకు నువ్వే కావాలా, నాకు నిన్నే చేరుకోవాలా, నాకు నువ్వే కావాలి, నువ్వు తప్ప నాకు నువ్వు తప్ప నాకు ఇంకేం లేదు ప్రపంచంలో, యు ఆర్ మై ఫైనల్ డెస్టినేషన్ అని చెప్పేసి కాన్స్టెంట్ కంపానియన్ అని ఎప్పుడు మనకు కనెక్ట్ అవ్వడానికి ఆ లోపల ఉన్న ఆ పెయిన్ ని ఈ పాట ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దట్ ఈస్ హౌ నేను ఇక్కడ మాక్సిమం నాకు అర్థం చేసుకున్న విషయం, ప్లస్ మీకు ఇంతవరకు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను, ఎందుకంటే ఇంతవరకు మాత్రమే నాకు అర్థమైనది. ప్లస్ అదే అన్ని రూపాలు అయింది కాబట్టి ఇట్స్ వెరీ సింపుల్ పాయింట్. ఏంటంటే ఇక్కడ దేర్ ఇస్ నో కన్ఫ్యూజన్ అనమాట. ఇక్కడ ఈ పాటకు ఒకటే ఒక మీనింగ్, నాకు అర్థమైన ఒకటే ఒక పాయింట్ ఏంటంటే ఒకటి ప్రాపంచిక తగలాడతావా అటు తగలాడు, లేదంటే నా వైపు నువ్వు జర్నీ చేయాలనుకుంటున్నావా, దిస్ ఈజ్ మై పాత్ అంటే నేను ఇలాగే నేను పరీక్షిస్తుంటాను, నేను ఇలాగే పెడుతుంటాను, నీ వల్ల అయితే ఉండు, లేకపోతే జస్ట్ వైండ్ అప్, అక్కడికి నువ్వు వైండ్ అప్ చేసుకొని నువ్వు అనుకున్న దారిలో నువ్వు వెళ్ళిపో అంతే. ఇట్స్ వెరీ క్లియర్. ఎందుకంటే ప్రాక్టికల్ గా అంటే ఈ పాటకి ప్లస్ నా ప్రాక్టికల్ గా ఆయన నా ఇన్స్ట్రుమెంట్ కి పెడుతున్న ఆ జర్నీకి అన్ని కనెక్ట్ అయింది కాబట్టి బికాస్ ఆఫ్ నేను ఈ పాట ఏంటంటే చాలా ఇంటర్నల్ గా నాకు కనెక్ట్ అయిన పాయింట్స్ ఇవన్నీ. ఇంటర్నల్ గా నాకు అవన్నీ ఎలా అంటే బికాజ్ అది ఆ కాన్స్టెంట్ గా మనకి జరుగుతున్న విషయాలు ఇవన్నీ గమనిస్తున్న సమయంలో మనకి ఈజీగా అంటే ఈ పాటలో చెప్పాలంటే ఇంటర్నల్ కనెక్ట్ అవుతాను అనమాట ఆయనతోటి నేను, బికాస్ ఆఫ్ దిస్ సోల్ ఈస్ కనెక్టింగ్ విత్ ద ఓవర్ సోల్ అండ్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ అంటే బాబా నేను ఇలా ఉంది అంటే ఇట్స్ నాట్ అబౌట్ అంటే నాకున్న పెయిన్స్ చెప్పడం నేను, అంటే మన లోపల ఉన్న పెయిన్ ని, నాకు ఈ పెయిన్ ఉంది, ఈ నొప్పులున్నా మోకాలు నొప్పులున్నా, ఆ నొప్పులు తలక నొప్పి ఉంది, ఆ నొప్పి ఉంది, తగ్గించా ఇట్స్ నాట్ అంటే ఆ పెయిన్స్ గురించి కాదు ఇక్కడ. ఇట్స్ ఆల్ అబౌట్ అంటే నా సోల్ ఎక్కడ ఓవర్ సోల్ కనెక్ట్ కాకుండా ఉండే ఆ పెయిన్ ఉంటుంది చూసారా, ఆ పెయిన్ గురించి నేను మాట్లాడుతూ ఉంటాను. ఇట్స్ నాట్ అబౌట్ ద జీబీ, ఇట్స్ నాట్ అబౌట్ అంటే ఫిజికల్ బాడీ గురించి నేను మాట్లాడుతున్నాను ఇక్కడ. ఇట్స్ ఆల్ అబౌట్ అంటే మన లోపల ఉన్న ఆత్మ పరమాత్మను చేరుకోవాలని చెప్పేసి ఏ రకంగా తపనలాడుతుంటుందనే ఆ పెయిన్ నాకు ఈ పాటలో నాకు కనెక్ట్ అయ్యి ఆ రకంగా ఎక్స్ప్లెయిన్ నాకు కనెక్ట్ అయిన విషయము, ప్లస్ ఆ రకంగా మీకు షేర్ చేయాలనుకుంటున్న పాయింట్స్ ఇవన్నీ. నాకు ఇప్పటిదాకా సమయం ఇచ్చిన బాబాకి అందరికి అగైన్ విష్ యూ హ్యాపీ మెహర్ఫుల్ ఇయర్ ఫర్ ఎవ్రీవన్, ఎవ్రీ సోల్. అంటే అందరూ బాబా గురించి, బాబా కోసం ఏదో ఒకటి చేయాలనే ప్రయత్నంలో అందరం ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాము. బట్ వన్ డే అంటే సక్సెస్ అనేది ఎక్కడ కూడా నార్మల్ గా మనిషి అన్నవాడు సక్సెస్ అనేది ఈజీగా ఒక రోజులో వచ్చేది. అదే రకంగా భగవంతుని చేరాలంటే ఎన్నో జన్మల ప్రయత్నం అనేది సంథింగ్ ఇలాంటిది మనకి చాలా కన్ఫ్యూజన్ పాయింట్స్ ఉన్నాయి అనమాట. ఆ రకంగా కాకుండా లెట్స్ జర్నీ టువర్డ్స్ టు ద ఓవర్ సోల్, లెట్స్ జర్నీ టు ద ఓవర్ సోల్ అండ్ ఇట్ షుడ్ బి కాన్ఫిడెంట్ అనమాట. అంటే ఐ డోంట్ ఇక్కడ నా గురించి మాత్రం నేను చెప్పుకోవాలనుకున్న ఒకటో పాయింట్ ఏంటంటే బికాస్ ఆఫ్ ఒక్కసారి గురి పెట్టామంటే ఆ గురి తప్పకూడదండి. ఆ గురి ఎవరు అంటే ఓన్లీ ద గాడ్. ఆ గాడ్ అనే భగవంతుని నేను చేరాలంటే, నేను చేరిపోవాలి ఆయన భగవంతుని, నేను చేరిపోవాలి, భగవంతుని నేను లీనమైపోవాలి. దట్ ఈస్ మై ఫైనల్ డెస్టినేషన్ అంతే. ఇంక వేరే ఆప్షన్
దెర్ ఇస్ నో క్వశ్చన్స్, దెర్ ఇస్ నో ఆన్సర్స్, నథింగ్ అనమాట. ఇక్కడ ఉండేది ఒకటే టార్గెట్ అనమాట. ఇది ఒక టార్గెట్ ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10th ఫెయిల్ అయితే ఇంటర్మీడియట్కి ఎలా వెళ్తాను, ఇంటర్మీడియట్ అయిన తర్వాత డిగ్రీకి ఎలా వెళ్తాను, డిగ్రీ అయిన తర్వాత ఒక జాబ్కి ఎలా వెళ్తాను, జాబ్ అయిన తర్వాత పెళ్లి అయిన తర్వాత పిల్లలు ఎలా పుడతారు, ఇవన్నీ మనం ఎలా టార్గెట్ పెట్టుకుంటామో దిస్ ఈజ్ ఆల్సో అవన్నీ టార్గెట్స్ అనేది ప్రాపంచికంగా ఉన్న టార్గెట్స్. దిస్ ఈస్ ద ఫైనల్ టార్గెట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సోల్. ప్రతి ఒక్క ఆత్మకి ఈ అర్హత ఉంది, సాధించగలుగుతారు ఎవరైనా. బికాస్ ఆఫ్ మనము ఎక్కడి నుంచో రాలేదు కాబట్టి ఇట్స్ అ వెరీ క్లియర్ పాయింట్. ఫ్రమ్ ద ఓవర్ సోల్ ఓన్లీ వి డివైడెడ్ అండ్ వి కేమ్ బికాస్ ఆఫ్ అవర్ సంస్కారాస్. మన సంస్కారాలు మనకి ఎన్నో జన్మ నుంచి ఎన్నెన్నో రకాల బాడీలు, ఎన్నెన్నో 84 lakhs సంథింగ్ అవన్నీ ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ పక్కన మీద ప్రెసెంట్ పాయింట్ గురించి ఆలోచిస్తే ఇవాళ మనకి ఇన్ని జర్నీస్ ఉన్నాయి, ఇన్ని సంస్కారాలు ఉన్నాయి, ఇవన్నీ జరిగినాయి కాబట్టి. బట్ హియర్ ఒకటే ఒక పాయింట్ ఏంటంటే మనం కాన్ఫిడెంట్ గా ఉండాల్సిన కాన్స్టెంట్ కంపారిజన్ గురించి ఒకటే పాయింట్ ఏంటంటే మన ఫైనల్ టార్గెట్ ఈజ్ ద గాడ్. దెర్ ఈస్ నో అంటే అక్కడ మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ ఉన్నది ఉండకూడదు. ఎందుకంటే కన్ఫ్యూజన్ ఎక్కడొస్తుందంటే వన్స్ మీరు మైండ్ కి డైవర్షన్ అంటే నేను ఇలా చేస్తే తొందరగా వెళ్ళొచ్చేమో, ఇలా చేస్తే షార్ట్ కట్ ఉంటుందేమో, ఇలా చేస్తే అలా ఉంటుందేమో, ఇలా చేస్తే అలా ఉంటుందేమో అని చెప్పి మైండ్ మనల్ని ఆటాడిస్తుంది. ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ అంటే నేను వేరే వాళ్ళని గురించి మాట్లాడడం కదండి, ఇట్స్ ఆల్ అబౌట్ మై సెల్ఫ్. అంటే నా గురించి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా ఒక చిన్న పాయింట్స్ ఇది. బికాస్ ఆఫ్ స్టిల్ ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు టార్గెట్ ఆన్ ద మెయిన్ గోల్. అంటే నేను ఆ మెయిన్ టార్గెట్ మీద నేను ఎందుకు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను అనేది నాకు నేను అంతర్గతంగా నేను వేసుకుంటున్న క్వశ్చన్. ప్లస్ ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ దట్. బట్ ఐఎమ్ నాట్ ఇక్కడ ఎవరిని కూడా జడ్జ్మెంట్ కానీ లేకపోతే సంథింగ్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడుతున్నాను. ఇట్స్ వెరీ క్లియర్ పాయింట్. ఈ పాట ద్వారా నాకు ఏమనిపిస్తుందంటే నా అంతర్గతంగా నేను ఆయన చెప్పుకుంటున్నాను. నా అంతర్గతంగా నాకు ఏమనిపిస్తుంది, నేను ఎలా ఉన్నాను, నేను ఏం చేస్తున్నాను, నా పరిస్థితి ఏంది, నేను ఎలాంటి పనులు చేస్తున్నాను, నాకు ఎలాంటి దేంట్లో ఉన్నాను, నేను ప్రాపంచంగా ఉన్నానా, ఆధ్యాత్మికంగా ఉన్నానా, ఇంకో దారిలో ఉన్నానా, వేరే దారిలో ఉన్నానా, ఆ దారిలో ఉన్నానా, నాకు ఇది కావాలా, నాకు అది కావాలా, ఏది కావాలి, నాకు ఎలా చేయాలి, నేను ఏం చేయాలి, ఇదే దిస్ ఇస్ స్టిల్ ఇట్స్ అంటే ఇప్పుడు కూడా అంటే నువ్వు అంటే ఇంకో క్వశ్చన్ ఏంటంటే అంతర్గతంగా వస్తున్న ఇంకో క్వశ్చన్ ఏంటంటే అంటే నువ్వు ఇంత జర్నీ చేసిన తర్వాత కూడా ఇంకా నీకు కన్ఫ్యూజన్ ఉందా అనేసి అంటే బికాస్ ఆఫ్ ఇట్స్ వెరీ క్లియర్ పాయింట్. ఇట్స్ నాట్ అబౌట్ ఒక్కరోజు జర్నీ చేసినందువల్ల లేకపోతే ఒక సంవత్సరం జర్నీ చేసినంత మాత్రాన మనం ఆ టార్గెట్ రీచ్ అవుతాం అనేది ఎక్కడ కూడా రూల్ లేదండి. బికాస్ ఆఫ్ ఇఫ్ యూ కెన్ సీ దట్ లైక్ సిద్ధార్థుడు బుద్ధుడైన తర్వాత ఆయన ఎన్ని సంవత్సరాలు ఆయన ఆ తపస్సు అవన్నీ చేసి ఆ లాస్ట్ మూమెంట్ లో ఆయనకి అన్ని మాయలు వచ్చి అంత ఆధ్యాత్మిక జర్నీ అనేది అలా ఉంటుంది. దట్ ఈస్ ఇట్స్ అంటే మనం నొప్పి అనుకుంటే నొప్పి అనిపిస్తుంది. ఆధ్యాత్మిక జర్నీలో మనకి ఏంటంటే పెయిన్ అంటే పెయిన్ అనిపిస్తుంది. బట్ ఇట్స్ నాట్ అబౌట్ ద పెయిన్, ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ ఫైనల్ డెస్టినేషన్. అంటే ఆ డెస్టినేషన్ ఒక్కసారి అంటే మనం ఈ ప్రాపంచికంగా మనం చేసుకున్న కర్మకాండలు అన్ని మన శరీరం ద్వారా అన్ని క్లియర్ చేసుకొని వన్స్ వి కెన్ రీచ్ ద గాడ్ దెన్ వీల్ హ్యావ్ ద ఫ్రీడమ్, స్పిరిచువల్ ఫ్రీడమ్ వస్తుంది అనమాట. టిల్ దట్ టైం మనము ఈ శరీరం ద్వారా మనం ఎలాంటి పెయిన్స్ ఉన్నా ఏమున్నా కానీ ఏది ఉన్నా కానీ ఎలాంటి జరిగినా కానీ బికాస్ దట్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు ఫేస్. అవన్నీ మనం ఫేస్ చేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదనమాట. ఇట్స్ అంటే ఇది లోపల నాకు అనిపిస్తున్న ఒక ఇంటర్నల్ గా అనిపిస్తున్న ఒక థాట్ అండ్ ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ త్రూ దిస్. అంటే బాబా ఇచ్చిన అవకాశం ద్వారా నాకు సీరియస్ గా నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ అంటే ఇదంతా చేసినంతల్లా అందరితో షేర్ చేసుకున్నందు వల్ల ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇట్స్ ఫైనల్ గా ఒక కన్క్లూజన్ ఏంటంటే డోంట్ వరీ, బీ హ్యాపీ. ఆయనతో మనతో ఉన్నంత వరకు ఐఎమ్ వెరీ 100% కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. ఆయనకి మన మీద ఎంత గురి ఉందో మనకి ఆయన మీద అంతే గురి ఉండాలి. అది ఆ టార్గెట్ అనేది ఆ డెస్టినీ ఫైనల్ మనకు ఉండాల్సిన కన్క్లూజన్ అనేది ఫైనల్ గా మనకు ఉండాల్సిన ఈ వాట్ ఈస్ ద కాల్డ్ అంటే పట్టుదల
నిర్భయత్వంగా. ఆ పట్టుదల అనేది ఎలా ఉండాలంటే, నువ్వు లైఫ్ లో నువ్వు ₹1 కోటి సంపాదించాలని ఒక టార్గెట్ లో ఎలా ఉంటావు, అంతకు మించిన సాటిస్ఫాక్షన్ వన్స్ అంటే డబ్బులు కానీ ఇవన్నీ కానీ ఈ ప్రాపంచికంగా ఉన్న విషయాలు. బట్ ఏంటంటే ఒక మనిషి ₹1 కోటి సంపాదించాలంటే వాడు ఎంత టార్గెట్, ఎంత పట్టుదలగా వాడు ఎంత పని చేసి సాధించి ఆ ₹1 కోటి వచ్చిన తర్వాత ఖర్చు అయిపోయిన తర్వాత దెన్ హీ నోస్ దట్ లైక్ ఇట్స్ నాట్ పర్మనెంట్. డబ్బు శాశ్వతం కాదు, ఏది కూడా శరీరం అంటే శరీరం కూడా శాశ్వతం కాదని వాడికి ఎప్పుడు తెలుస్తుంది అంటే, శరీరం వాడి ఆధీనంలో నుంచి బయటకు ఎప్పుడు వెళ్తుందో అప్పుడు అర్థమవుతుంది వాడికి. అప్పటిదాకా అంటే శరీరంలో నీకు శక్తి ఉన్నంత వరకు నో వన్ కెన్ డూ ద స్పిరిచువల్ జర్నీ. ఇట్స్ నాట్ పాసిబుల్. నేను సీరియస్ గా ఏంటంటే ఒక్కొక్కసారి నాకు భగవంతుడు నాకు అవకాశం ఇచ్చిన ద్వారా నేను ఇక్కడికి వచ్చినప్పుడు, ఇక్కడ వాతావరణం గడిపినప్పుడు, ఇక్కడ వచ్చి నేను ఒక్కోసారి జ్ఞానేశ్వర్ కానివ్వండి, చాలా చాలా జర్నీస్ చూశాను. చాలా జర్నీస్ అంటే ఒకే ఒక పాయింట్ ఏంటంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే, అంత చిన్న జ్ఞానేశ్వరు అంత చిన్న వయసులో అంత స్థాయికి, బట్ ఇంత ఇంత అంటే ఇప్పుడు ఇంత వయసు వచ్చింది నాకు ఏం చేయలేదు. ఒక్క సెకండ్ అయినా ఆయనలాగా నేను జీవించుంటే చాలా అనిపిస్తుంది. ఒక్క సెకండ్ నాకు రమణ మహర్షి గారు ఆయన జర్నీలో ఒక్క సెకండ్ ఆయనలాగా ఒక్క సెకండ్ ఉంటే చాలే. అదే రకంగా చాలా ఎగ్జాంపుల్స్ అన్నమాట. చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఇక్కడ నేను చూసి జర్నీ చేసినప్పుడు సమ్ టైమ్స్ నాకు ఎప్పుడైనా బాబాది ఏదైనా జర్నీ చేస్తున్నప్పుడు ఆయన ఎంత పెయిన్ ఉన్నా ఆయన చిరుమంద హాసం ఒక్క సెకండ్. ఎందుకంటే సీరియస్ గా మనలో ఉన్న అంటే నాలో ఉన్న ఒకటి ఏంటంటే ఆ డ్యువాలిటీ అనేది నాకు క్లారిటీ తెలుస్తూ ఉంది అన్నమాట. అంటే సంతోషం వచ్చినప్పుడు ఒకలాగా ఉండడం, బాధ వచ్చినప్పుడు ఒకలాగా ఉండడం, వేరియేషన్స్ మనుషులు ప్రతి ఒక్కళ్ళు ఒక వేరియేషన్ ఉంటుంది. రకరకాలుగా బిహేవ్ చేస్తుంటాడు, రకరకాలుగా ఉంటుంది మనిషి. ఎందుకు అన్ని రకాలుగా ఏముంది అక్కడ అంటే ఏది శాశ్వతం కాదనే విషయం తెలిసిన తర్వాత కూడా నువ్వు దేనికి అనవసరమైన రియాక్ట్ అవుతున్నావు? ఎందుకు శరీరం మీద ఆ రియాక్షన్ వల్ల ఎందుకు నీ శరీరం మీద అనవసరమైన పెయిన్ తెప్పిస్తున్నావు నువ్వు? అక్కడ పాయింట్ ఏంటంటే బికాస్ ఆఫ్ యు ఆర్ నాట్ ఇంటూ రైట్ జర్నీ. అంటే నువ్వు వేరే ఆయన చెప్పిన జర్నీ కాకుండా నువ్వు వేరే జర్నీ చేస్తేనే నీకు ఇలా అనిపిస్తుంది. ఇలాంటివన్నీ అనుభవించాల్సి వస్తుంది. బాబాని ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా నీకు అన్ని వచ్చేసిన తర్వాత, అన్ని నీకు పెయిన్స్ వచ్చేసిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ గా నువ్వు బాబా నువ్వే కాపాడాలి, బాబా నువ్వే చూసుకోవాలి, బాబా నా వల్ల అవట్లేదు బాబా అనేసి అంటే ఆయన ఏం చేయడు. నథింగ్. హీ విల్ సే దట్ సింపుల్ ఒకటే, నువ్వు చేసుకున్న కర్మ నువ్వు అనుభవించాలి. ఇట్స్ వెరీ సింపుల్ పాయింట్. ఇట్స్ అంటే అక్కడ అంటే ఇప్పుడు దాకా జరిగిన అంటే ఈ క్షణం వరకు నాకు జరుగుతున్న రియల్ ఇన్సిడెంట్ ని ఐఎమ్ జస్ట్ షేరింగ్ మీతోటి. అంతే తప్ప ఐ డోంట్ వాంట్ టు కన్క్లూడ్ అంటే ఇంకొక పాయింట్ దగ్గరికి తీసుకునేంత మళ్ళా కాకుండా డోంట్ కన్ఫ్యూజ్ అంటే మనల్ని మనం కన్ఫ్యూజ్ చేసుకొని ఎక్కడికో ఏమో చేసి ఏదో జర్నీ కాకుండా లెట్స్ కాన్సన్ట్రేట్ ఆన్ కాన్స్టెంట్ కంపానియన్. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా. సో ఇప్పటి వరకు రాజేష్ ప్రజెంట్ చేసినటువంటి సాంగ్, ఆ సాంగ్ లో ఉన్నటువంటి అంతరార్థాన్ని, నువ్వు లేక అనాథలం అనేటువంటి ఆ పాటని తాను ఎలాగా అర్థమైంది, తను ఎలా అనుభవిస్తున్నాడు అనే విషయాన్ని మనకి ఎంతవరకు తను పంచుకోవడం జరిగిందండి. ఓకేనండి. సో ఇంకా మనం బ్యాక్ టు మెహర్ బాబా ప్రస్థానానికి వస్తే, అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా భగవంతుడిగా మాట్లాడుతూ అందిస్తున్నటువంటి గాడ్ స్పీక్స్ సరిగ్గా 77 రోజుల నుండి మనము కొనసాగిస్తూ వెళ్తున్నామండి. సో అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా భగవంతుడిగా మాట్లాడుతూ అందించినటువంటి మొత్తము 10 భాగాల్లో అంటే 10 పార్ట్స్, దాంట్లో మొదటిదైనటువంటి స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ కంప్లీట్ చేసి, సెకండ్ పార్ట్ అంటే ది ఇనిషియల్ అర్జ్, ది జర్నీ ఆఫ్ ఎవాల్వింగ్ కాన్షియస్నెస్ అనేది మనకి కొన్ని రోజులుగా కొనసాగించడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ చైతన్య స్థితులు అనేది కూడా, ఎందుకంటే గాడ్ స్పీక్స్ లో ఉండేటువంటి
276 పేజీల్లో ఉన్న ఆ కంటెంట్, అవతార్ పురుషుడు ఏం చెప్పదలుచుకున్నాడు, ఎలాంటి విషయాలు మాట్లాడాలనుకున్నాడు, మాట్లాడుతూ ఎటువంటి రియాలిటీని అందించాలనుకుంటున్నాడు, అవన్నీ కూడా 276 పేజెస్ లో ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ కూడా వాటిలో ఉన్న సారాంశము, వాటిలో ఉన్నటువంటి ఒక తత్వాన్ని అర్థం చేసుకోవాలి అంటే అతి ముఖ్యమైనది ఏంటి అంటే మొదటి భాగంలోని 7 పేజీలు అండి. ఆ 7 పేజెస్ ఆఫ్ ఫస్ట్ పార్ట్ అంటే స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ లో ఉన్నటువంటిది. ఎందుకంటే అందులో అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా చాలా విషయాల్ని ఒక స్పష్టత, ఒక సారాంశాన్ని పూర్తిగా ఆ 7 పేజీల్లో అందించడం జరిగింది. ఎందుకంటే వీలైనంత వరకు దాన్ని రిపీట్ చేసుకుంటూ, ఎందుకంటే రివిజన్ చేసుకుంటూ ఆ రీక్యాప్ సెషన్స్ పెట్టుకుంటే తప్ప అవన్నీ, ఎందుకంటే శ్రద్ధ పెట్టాలి ప్రతి దానికి. ఎందుకంటే మనల్ని మొదటి నుంచి అవతాడు అభ్యర్థిస్తున్నటువంటి ఒకే ఒక లక్షణం. కాబట్టి నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. మెహరోపాసనంలో నువ్వేం చెయ్యాలి అని అంటే నిన్ను ప్రశ్నించుకుంటే, అంటే నన్ను నేను ప్రశ్నించుకుంటే ఈ మెహరోపాసనంలో నేనేం చెయ్యాలి, ఎటువంటి సాధన చెయ్యాలి అనుకుంటే ఏమీ లేదు. అవతాడు పురుషుడు ఏం చెప్తున్నాడు, ఏమీ లేదు, నువ్వు శ్రద్ధగా ఆలకిస్తే చాలు. అందుకే 2 రకాలైనటువంటి పాత్రల గురించి మనకి ఇంతవరకు చెప్తున్నాడు అవతాడు. అంటే సూత్రధారి అయినటువంటి అవతార పురుషుడికి చెప్పే ఆయనకున్న పాత్ర ఏంటి అంటే ఆయన ఏం చెప్తున్నాడు మనకి, మాట్లాడే శ్రమ నాది, నేను మాట్లాడుతున్నాను కాబట్టి శ్రమించేది నేనే, కాబట్టి అది నా పాత్ర, సూత్రధారిగా అది నా పాత్ర. ఇక నీ పాత్ర తీసుకుంటే ఒక పాత్రధారిగా నువ్వు అంటే ఆలకించేటప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే సో నిరంతరంగా అంటే శ్రద్ధగా ఆలకించే శ్రద్ధ నీది, శ్రద్ధ, ఇంకేం అవసరం లేదు. కాబట్టి ఈ మెహరోపాసనంలో ఆయన కోరుకున్నది, ఆయన ఆశిస్తున్నటువంటిది ఏదైనా ఉంది అంటే ఈ ఒక్క లక్షణం మాత్రమే, మరి ఏది ఆయన కోరుకోవటం లేదు. ఎందుకంటే ఆ మాట వెనక ఉండే అంతరార్థాన్ని కాస్త పట్టుకునే ప్రయత్నం చేస్తే శ్రద్ధ అనే మాట ఎందుకు వచ్చింది, వేరే లక్షణాలు చాలా ఉన్నాయి కదా, ఎందుకు శ్రద్ధ మాత్రమే, లిజన్ కేర్ఫుల్లీ, లిజన్ కేర్ఫుల్లీ యువర్ ఐస్ విల్ ఓపెన్ టు అనే మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది అవుతాడు. ఎన్నో మాటలు ఉన్నాయి కదండి. అవతార పురుషుడు ఆయన ఇన్ని సంవత్సరాల్లో ఆయన అవతార పురుషుడిగా ఆ గ్రాస్ బాడీలో ఉన్నంత వరకు ఆయన కార్యం చేస్తున్నప్పుడు అనేక సందేశాలు ఇచ్చాడు, అనేక మాటలు మాట్లాడాడు, అనేక గొప్ప విషయాలు చెప్పినప్పటికీ ఎందుకు ఒక పర్టికులర్ గా ఆ మెసేజ్ గురించే తన సమాధి మీద రాయించుకోవడానికి ఆ వెనక ఉన్న అంతరార్థం ఏంటి అనేది కొద్దిగా విచారణ చేస్తే, కొద్దిగా అంటే విచారణ చేస్తే ఏం అర్థం అవుతుంది అంటే నువ్వు ఎందుకంటే నువ్వు ఎన్ని విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేసినా, నువ్వు ఎంతలాగా అధ్యయనం చేసినా, ఎంతలాగా అభ్యాసం చేసినా కూడా ఒక్కటి అర్థం కానంత వరకు నీకేది అర్థం కాదు. అర్థమైనట్టే ఉంటుంది కానీ ఏది అర్థం కాదు. అది ఏమిటి అంటే డ్రీమ్, కళ. ఎందుకంటే మొట్టమొదటిగా ఆధ్యాత్మికంలో మొట్టమొదటిగా ఉన్న నిజాన్ని నువ్వు తెలుసుకోవాలి అంటే ప్రస్తుతం నువ్వు ఉన్న స్థితి నీకు తెలియాలి. ఆధ్యాత్మికంగా ఎదగడం అనేది, ఆధ్యాత్మిక విషయాలు తెలియాలి అంటే ప్రస్తుతము అనేక జన్మలుగా తెలిసి కూడా, ముఖ్యంగా మానవ జన్మలో నీకు తెలియని విషయం ఒకటి చెప్పాలి. ఏంటిది, అదేంటి అంటూనే మాత్రం, ఎందుకంటే ఇది తెలియనంత వరకు నువ్వు ఏం తెలుసుకున్నా కూడా ఏమి తెలియనట్లే. కాబట్టి ఏం తెలుసుకోవాలి అంటే మొట్టమొదటిగా నీ కళ్ళ ముందు నీ కనిపించే ప్రతిదీ కూడా ఒక భగవంతుడు తప్ప మిగతావంతా ఏంటి అంటే ఇది స్వప్నమే, డ్రీమ్ అని చెప్పాడు అవుతాడు. కాబట్టి ఇదంతా స్వప్నమే. కాబట్టి నీకు ఒక విధంగా నీ యొక్క జన్మ ప్రయోజనము, నీ యొక్క ఈ జన్మలో నీకు ఒక పారమార్థికమైన జీవితాన్ని నువ్వు ఆ వైపు వెళ్ళాలన్నా, లేకపోతే నీ జీవితాన్ని ఒక పరమార్థికత వైపు తీసుకెళ్ళాలి అన్నా, నీ జీవితం సార్థకతం జరగాలన్నప్పటికీ కూడా నీకు తెలియాల్సింది ఏంటి అంటే మొట్టమొదటిగా నువ్వు నిద్రిస్తున్నావు, నువ్వు నిద్రపోతున్నావు. యు ఆర్ ఇన్ ద ఒక డ్రీమ్. అంటే ఇదంతా కలగంటున్నావు. నువ్వు ఏదైతే చెప్తున్నావో, ఏదైతే సుఖ దుఃఖాలు అంటున్నావో వీటన్నిటిని కూడా ఒక రకంగా కలగా చూసే ప్రయత్నం చేయనడు అవుతాడు. కాబట్టి మొట్టమొదటిగా ఎందుకంటే అది ఎప్పుడు జరుగుతుంది, కాబట్టి నేను ఎందుకు మాట్లాడటం లేదు అంటే ఎందుకంటే గత అవతార కాలంలో కూడా నేను మాట్లాడుతూనే ఉన్నా.
అంటే నిద్రపోతున్నటువంటి జీవుణ్ణి మేల్కొల్పేటువంటి ప్రక్రియలో భాగంగా అరే లేరా తెల్లారింది ఇంకా లేయి అని లేపుతున్నా కూడా బయట నోటి మాటగా మాట్లాడుతూ చెబుతున్నా కూడా నువ్వు ఇంకా గొరగపెట్టి నిద్రపోయావే తప్ప ఎప్పుడు నీకు మెలకువ రాలే. మెలకువ, మేల్కొల్పు వేరు, మెలకువ వేరండి. మేల్కొల్పు అనేటువంటిది అవేకనింగ్. ఇక్కడ మెలకువ అంటే నిద్ర నుండి మేలుకోవాలి. కాబట్టి నీకు ఫస్ట్ ఒక మేల్కొల్పు ఇవ్వాలి అంటే నేను మొదటిగా చేయాల్సిన పని ఏంటి, నేను మెలకు తెప్పించాలి. నేను ముందు నిద్ర నుండి లేపాలి. అలా లేపాలి అంటే నేనేం చేయాలి అంటే నువ్వు నా మాటలు శ్రద్ధగా ఆలకించాలి. ఇదొక పాయింట్ ఆఫ్ వ్యూ అండి. ఇదొక విధంగా ఆయన అవతార పురుషుడి మాట వెనక ఉండే అంతరార్థం అనేది ఒక రకంగా ఇలా ఉంటుంది. మరో రకంగా తీసుకుంటే ఏమవుతుంది అంటే ఒక చిన్న ఉదాహరణ అండి. ఎందుకంటే గత జన్మ ఎవరికి వాళ్ళు, ప్రతి మానవుడు ఈ జన్మనే కాకుండా ఈ జన్మలో ఎందుకు అవతార పురుషుడైన మెహర్ బాబా శ్రద్ధ నా మీద శ్రద్ధ పెట్టండి, నేను చెప్పే మాట పట్ల శ్రద్ధ చూపించండి అని, నాకు విధేయులుగా ఉండండి అనే మాట ఎందుకు రిపీట్ చేయాల్సి వచ్చింది అంటే గత జన్మలో నువ్వు చేసినటువంటి పొరపాటు ఎందుకు రిపీట్ చేస్తున్నాడు అవుతాడు అంటే, ఎందుకంటే ఇప్పుడు చూడండి, సాధారణంగా ఒక టీచర్ ఏం చేస్తాడండి, ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ అయినటువంటి వాడు మార్చ్ లో ఫెయిల్ అయిపోయాడండి, సెప్టెంబర్ లో వాడికి మళ్ళీ ఎగ్జామ్ రాయాలి. కాబట్టి ఆ టీచర్ ఏం చేస్తాడు, ఆ స్టూడెంట్ కూర్చోబెట్టుకొని ఏప్రిల్లోనో మేలోనో జూన్ లోనో ఒక టైంలో కూర్చొని ట్యూషన్ చెప్తాడు. సో ట్యూషన్ చెప్తున్నప్పుడు ఒకే విషయాన్ని రిపీట్ చేస్తూ ఉంటాడు. చూడరా ఇది బాగా అర్థం చేసుకో, ఇది ఇలా అర్థం చేసుకుంటే నీకు ఈజీగా ఉంటుంది సబ్జెక్ట్ అనేది రిపీట్ చేస్తాడు ఆ టీచర్. ఎవరికి? ఆ స్టూడెంట్ కి. ఎందుకంటే నువ్వు మార్చి ఎగ్జామ్ లో ఫెయిల్ అవడానికి ఏ పొరపాటు చేయడం వలన ఆ ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యావు అనే విషయాన్ని, ఆ పొరపాటుని మళ్ళీ తిప్పి చూపిస్తాడు టీచర్. అలా తిప్పి చూపించడం వలన నీ ఏకాగ్రత నువ్వు చేసిన పొరపాటు మీద ఉంటుంది. అప్పుడు ఆ పొరపాటు చేయకుండా ఏం చేస్తావు, చెప్పే ప్రతి మాటని శ్రద్ధగా ఆలకించి సెప్టెంబర్లో రాస్తే నువ్వు మళ్ళీ పాస్ అవుతావు. ఇక్కడ కూడా అవతాడదే చేస్తున్నాడు. గత జన్మలో ఒక్కసారి ఈ జన్మకు వచ్చావు అంటే ఒక్కటి నువ్వు బాగా అర్థం చేసుకో, ఇది మోస్ట్ కి సంబంధించిన విషయం. అంటే ఎక్కువ మంది గురించి మాట్లాడుతున్నాడు అవుతాడు. అది ఫ్యూ సోల్స్ గురించి కాదు, లేకపోతే ముఖ్యంగా ఫ్యూ సోల్స్ గురించి కాదు, మోస్ట్ సోల్ గురించి. ఎందుకు అవుతాడు ఆ మాట చెప్పాల్సి వచ్చింది అంటే గత జన్మల్లో నువ్వు భగవంతుడి పట్ల చూపిన అశ్రద్ధ. గత జన్మలో ఎందుకు ఈ జన్మ వచ్చింది, ఎందుకు రావాల్సి వచ్చింది అన్నప్పుడు అవతార పురుషుడు ప్రతి మానవ జన్మలో నీకు అవకాశం ఇస్తాడు. తెలిసి ఆపర్చునిటీ అంటాడు అవుతాడు. నీకేముంది అక్కడ, నీకేం క్లియర్ గా ఏముంది, నీకు ఒక ఛాన్స్ ఉంది. ప్రతి జన్మలో ప్రతి మానవుడికి భగవంతుడు తనను తాను సాక్షాత్కరింప చేసుకోవడానికి, తనను తాను తెలుసుకోవడానికి భగవంతుడు ఎప్పుడు ఛాన్స్ ఇస్తూనే ఉంటాడు. అట్ ది సేమ్ టైం చాయిస్ మాత్రం ఇవ్వడు. బాగా అబ్జర్వ్ చేద్దాం అండి. కొద్దిగా ఈ మాటని శ్రద్ధతో ఆలకించే ప్రయత్నం చేద్దాం. అవతార పురుషుడు ఏం చెప్తున్నాడు, నేను నీకు ఛాన్స్ ఇస్తాను, చాయిస్ ఇవ్వను. నీకు ఒక అవకాశం ఇస్తా తప్ప నేను ఇలా ఉండాలి, ఆ తల్లిదండ్రుల ద్వారా నేను ప్రపంచానికి రావాలి, లేకపోతే నా శరీరం ఇలా ఉండాలి, నేను ఆ ఫ్యామిలీలో పుట్టాలి, లేకపోతే నేను ఈ దేశంలో ఉండాలి అనేటువంటి చాయిస్ నీకు లేదు. అది నీ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, నీ సంస్కారమే డిపెండ్ అయి ఉంటుంది. అయినప్పటికీ నీకు నీ ఛాన్స్ ఇస్తాను, ఒక అవకాశం ఇస్తాను. కానీ గత జన్మలో అంటే నేను ఎలా చూస్తాను, ఒక వ్యక్తిగతంగా నేను ప్రయాణం చేస్తున్నప్పుడు వ్యక్తిగతంగా ప్రయాణం చేస్తున్నప్పుడు నేను నాకు వచ్చినటువంటి అనుభవాల పూర్వకంగా నేను నేర్చుకుంటున్నది ఏంటి అన్నప్పుడు గత జన్మలో నేను ఇదే అవతార పురుషుని అశ్రద్ధ చేశాను. ఎందుకంటే ఒకసారి అవుతాడు ఎలా చేస్తాడు, విచారణ చేసుకుంటున్నప్పుడు గత జన్మలో నా డెత్ బెడ్ చూపిస్తాడు. గత జన్మలో నేను డెత్ బెడ్ మీద ఉన్నాను. డెత్ బెడ్ మీద ఏంటి, ఇంకో కొన్ని క్షణాల్లో బాడీ డ్రాప్ చేయబోతున్నాను. ఇంకో కొన్ని క్షణాల్లో నా యొక్క ఆ గ్రాస్ ఫామ్ నుంచి డిసోసియేట్ అవ్వబోతున్నాను. నా చుట్టూ ఎంతమంది ఉన్నారు, ఒక 20 మంది ఉన్నారు. నిజానికి నాకు కనిపిస్తుంది 20 మంది, నిజానికి అక్కడ ఉన్నది 21 మంది. కానీ నేను 20 మందినే చూస్తున్నా. 20 మందిని ఏం చూస్తున్నాను, ఎవరిని చూస్తున్నాను, నా బిడ్డలను చూస్తున్నాను, నా బిడ్డలను చూస్తున్నాను, ఆ బిడ్డలను చూసుకుంటున్నాను చుట్టుపక్కల.
వాళ్ళని చూస్తున్నాను, వీళ్ళ మీద శ్రద్ధ పెడుతున్నాను. అయ్యో నేను నీకెన్నో చేయాలనుకున్నానే, చేయలేకపోతున్నానే. నేను కొంతకాలం నీతో పాటు ఉండాలనుకున్నానే, నేను ఉండలేకపోతున్నానే. నేను అక్కడికి వెళ్ళాలనుకున్నానే, వెళ్ళలేకపోయానే అనేటువంటి ఆ క్షణాలంతా కూడా ఇలాగే గడిచిపోతూ ఉంది. కానీ ఇప్పుడు నన్ను నేను చూసుకుంటే, నన్ను నేను విచారణ చేసుకుంటే ఏం తెలుస్తుంది? అక్కడ నిజానికి ఉన్నది 20 మంది కాదు, 21 మంది. ఆ 21వ వ్యక్తి ఎవరో కాదు, అవతార్ మెహర్ బాబా. గత జన్మలో కూడా నాకు ప్రతి జన్మలో, ఎందుకంటే నిత్య సహచరుడు అనే పదం వాడినప్పుడు అది అబద్ధం కాదు కదండి. అవతారుడు పొరపాటును కూడా అబద్ధం చెప్పడు కదా అండి. ఎందుకంటే ఆయన నిజస్వరూపుడు. ఆయన నిజస్వరూపుడు నుండి అన్ని నిజాలు వస్తాయి తప్పించి అబద్ధాలు రాదు. కాన్స్టాంట్ కంపానియన్ అనే మాట అంటే ఏమవుతుందంటే ఏ కాలానికి, ఏ దేశానికి లోబడినటువంటి తోడది. అందుకే దాన్ని ఏం చెప్పుకున్నాం? మనకు అవుతాడు ఎటువంటి ప్రేమ అని చెప్పుకున్నాం గతంలో మనము. అవతార పురుషుడు యొక్క ప్రేమ ఎలాంటిదండి? ఆదుకునే ప్రేమ. ఆదుకునే ప్రేమ. మిగతా ప్రేమలండి? అనుకునే ప్రేమ అన్నయ్య. అనుకునే ప్రేమ మిగతావన్నీ. కాబట్టి అవతార్ చెప్పినటువంటి డివైన్ లవ్ అండ్ లవ్ ఎలాంటిది అంటే ఆదుకునే ప్రేమ. మిగతా హ్యూమన్ లవ్ అనేటువంటిది అనుకునే ప్రేమ మాత్రమే. కాబట్టి అటువంటి అనుకునే ప్రేమ కోసమే గత జన్మలో నేను పొరపాటు చేశాను. నాదుకునే ప్రేమ ఉన్నప్పటికీ కూడా ఆయన చూడకుండా, ఆయన స్మరణ లేకుండా నేను ఆ విధమైనటువంటి డిసోసియేషన్ గత జన్మలో జరిగింది. కాబట్టి ప్రపంచం పట్ల చూపించే శ్రద్ధ ఆ క్షణంలో, చివరి క్షణంలో కూడా ఆ ఆదుకునే ప్రేమ పట్ల శ్రద్ధ చూపించలేకపోయాను. కాబట్టి ఈ జన్మ వచ్చింది అనేది నాకున్న అవగాహన అండి. నాకు అవతాడు నాకు నేర్పించిన విషయాల పట్ల నాకున్నటువంటి అవగాహన. కాబట్టి అందుకే ఈ జన్మలో అదే మాట, గత జన్మలో చేసిన పొరపాటు, గత జన్మలో భగవంతుడి పట్ల చూపిన అశ్రద్ధ ఈ జన్మలో నువ్వు చెయ్యకూడదు అని నాకు కాన్స్టాంట్ గా నాకు అవతాడు చెబుతూనే ఉన్నాడు. కాబట్టి మిగతా విషయాలు పక్కన పెడితే ఇది ఇంపార్టెంట్. కాబట్టి శ్రద్ధ శ్రద్ధ శ్రద్ధ. కాబట్టి నువ్వు చేయవలసిన పని అంటే ఏమీ లేదురా, నేను చెప్పే మాటని శ్రద్ధగా ఆలకించు. శ్రద్ధగా ఆలకించడం వల్ల ఏం జరుగుతుంది? నీ కళ్ళు కూడా తెరుచుకుంటుంది అనే మాట అర్థం ఏంటి? మెలకు వస్తుంది, మేల్కొలుపు రాదు. మేల్కొలుపు అనేది రియలైజేషన్. ఇది మెలకు వస్తుంది. నువ్వు మెలకు వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అంటే అప్పుడు కళ్ళు తెరిచి పనులు చేస్తావు, అప్పుడు కాన్షియస్ గా ఉంటావు. కాన్షియస్ అంటే ఏంటి, అర్థం ఏంటి అన్నప్పుడు ఎప్పుడు మెలకువతో ఉండడము. అది సుషుప్తి కావచ్చు, గాఢ నిద్రలో కావచ్చు, లేకపోతే జాగృత అవస్థలో కావచ్చు. ఎక్కడైనప్పటికీ కూడా కాన్షియస్ గా ఉండడం అంటే మెలకువతో ఉండడము. మెలకువ అంటే ఏంటి? ఇంటర్నల్ గా, బయట కాదండి. బయట మెలకువడం అంటే జాగారం చేయడం కాదు, అంతర్గతంగా ప్రతి దాంట్లో. అంటే నువ్వు మెలకు జాగృత అవస్థలో ఉన్నంత వరకు ఎటువంటి మాటల్ని క్యారీ చేయాలి. ఇప్పుడు మనకి హఫీజ్ చెప్పినట్లుగా అక్కడ అవతాడు ట్రాన్స్లేట్ చేసిన విధంగా ఎలా ఉంది? అక్కడ లిజన్ అనే పదం వాడలేదు, ఆ రిమెంబర్ అనే పదం వాడలేదు, అది డైజెస్ట్ అనే పదం వాడలేదు. ఆయన ఏం వాడాడు? అవతాడు ఎలా ట్రాన్స్లేట్ చేశాడు హఫీజ్ యొక్క మాటల్ని? క్యారీ అని పదం వాడాడు. మోసుకొని తిరగాలి, మొయ్యాల్సింది అవి. గురువు యొక్క ప్రతి ఒక్క మాటని మోసుకుంటూ తిరగగలిగితేనే నువ్వు మామూలు అదృష్టవంతుడి కాదు, అదృష్టవంతుడైన బానిస అవ్వగలుగుతావు. కొన్ని విన్నావంటే కాస్త పర్వాలేదు, అదృష్టవంతుడివే. కానీ అన్ని గనుక నువ్వు క్యారీ చేయగలిగితే నువ్వు అదృష్టవంతుడివి. కాబట్టి ఆ మొదటి ద్విపదల్లోనే మనకు అవతార పురుషుడు చెప్పేశాడు. కాబట్టి అదృష్టవంతుడు ఎవరు? నా దృష్టిలో అంటున్నాడు అవతాడు. ఆధ్యాత్మిక మార్గం ద్వారా ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే ఎటువంటి జీవుడు అదృష్టవంతుడు అంటే మామూలుగా ప్రపంచం పెట్టే లేబుల్స్ కాదండి. ప్రపంచం ఎలా చూస్తుంది? కొన్ని ఉంటే, ఇవి కలిగి ఉంటే అతడు అదృష్టవంతుడు, వీడు ఇలాంటి జీవితం గడుపుతుంటే అదృష్టవంతుడు అని ప్రపంచం మీద బిరుదిస్తుంది తప్ప ఇక్కడ లోకేశుడు లోకం మాత్రము అలా బిరుదిస్తుంది అదృష్టవంతుడు అన్న విషయం. కానీ లోకేశుడికి వచ్చేసరికి మాత్రం ఎవరు అదృష్టవంతుడు అంటే ఎవరైతే ఆ లోకేశుడి యొక్క ప్రతి మాటని గనుక అవి మోయగలిగితే. మొయ్యాలి, ఇది ఇంపార్టెంట్ అండి. కాబట్టి మోయగలగాలి ఇదే. కాబట్టి ఇక్కడ అవతాడు కూడా ఏం చెప్తున్నాడు అంటే నువ్వు మెలకువతో ఉన్నంత వరకు, జాగృత అవస్థలో ఉన్న వరకు నేను చెప్పే ప్రతి మాటని ఆలకిస్తూ క్యారీ చేసే ప్రయత్నించు అన్నాడు అవతాడు. డైరెక్ట్ గా చెప్పలేదండి. ప్రతిసారి ట్రై అంటాడు. ప్రయత్నించు, నన్నుగా ప్రేమించే ప్రయత్నం చెయ్యి. నేనెవరో, నిజంగా నేను ఎవరిని ఒక టైంలో అవతరిస్తూ, ఒక టైంలో కొంతకాలం ఉంటూ, కొంతకాలం మరి తర్వాత కనిపించకుండా పోయేటువంటి శరీరాన
లేకపోతే ఆ శరీరానికి మూలమైనటువంటి ఒక సద్వస్తువు ఉన్నా, ఆ సద్వస్తువు కూడా మూలమైనటువంటి పరబ్రహ్మన అనేటువంటిది నన్ను నేనెవరో అది తెలుసుకునే ప్రయత్నం చెయ్యరా? ఎందుకంటే నువ్వు ఏదైతే నన్ను చూస్తున్నావో, నువ్వు ఈ ఫోటోలో కానీ వీడియోలో కానీ అవన్నీ కూడా నిజానికి నేను అది కాదు. నువ్వు నన్ను చూసేది నా గ్రాస్ బాడీనే చూస్తున్నావు. కాబట్టి ఎప్పటికైనా ఏనాటికైనా కూడా ఈ జన్మలో ఎటువంటి అవగాహనకు నువ్వు చేరుకోవాలి అంటే, మెహర్ బాబా ఎవరు అంటే, మెహర్ బాబా ఒక అనంత చైతన్యము. అవేర్నెస్ అంటే ఏంటి? ఇప్పుడు మెహర్ బాబా అంటే ఎవరండి? మెహర్ బాబా అంటే నువ్వు రూపాన్ని చూపించకుండా నువ్వు గనుక ఒక అనుభవపూర్వకంగా అది కూడా చెబుతున్నాను కాబట్టి అలా చేయడం అని చెప్పట్లేదు అవుతాడు. అంటే ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో నువ్వు చేసేటువంటి ప్రయాణంలో భాగంగా నీకు పరిపక్వత వస్తే తప్ప అలాంటి అనుభవం రాదు. కాబట్టి మెహర్ బాబా ఒక చోటుకో లేకపోతే వేరే ఒక పరిమితమైనటువంటి దేశానికో ఒక కాలానికో పరిమితమైన వాడు కాదు. మెహర్ బాబా అంటే ఎవరు? అవతార్ మెహర్ బాబా అంటే ఎవరు అంటే ఈయన రూపరహితుడైనటువంటి పరబ్రహ్మ. మరియు ఆయన ఎవరు అంటే ఆయన అనంత చైతన్యమే మెహర్ బాబా. మెహర్ బాబా ఇస్ నథింగ్ బట్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్. కాబట్టి మెహర్ బాబా అది కేవలము ఆ శరీరం అనేది నాకు అందుబాటులో తీసుకురావడం, నాకు అర్థం కావడానికి ఆ రూపంలో వచ్చాడే తప్ప ఆయన ఎవరు నిజానికి? ఆయన ఫార్మ్లెస్. సరిగ్గా చూస్తే ఈ విధంగా ఆత్మ సంబంధం ఆయనతో నేను కలిగించుకుంటే నాకు అది చెప్తున్నాడు, నేను మాత్రమే అనంతమైన వాడిని కాదురా, నేను మాత్రమే శాశ్వతమైన వాడిని కాదురా, నేను మాత్రమే రూపరహితుడిని వాడిని కాదురా, నువ్వు కూడా ఆత్మగా. అది మనకి మొట్టమొదటిగా ఫస్ట్ పార్ట్లో ఫస్ట్ పేరలో చెప్పేశాడు. కాబట్టి నువ్వు ఆత్మగా అనంతమైన వాడివి, ఆత్మగా నువ్వు శాశ్వతమైన వాడివి, ఆత్మగా నువ్వు రూపరహితుడివి. కాబట్టి ఇంతవరకు మనకి అవతాడు చెప్పినటువంటి మాట ఇదంతా ఎక్కడ కొనసాగుతుంది? ఇవన్నీ కూడా స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ లో కొనసాగుతుంది. కాబట్టి అవతారుడు ఆ విధంగా మనకి కంప్లీట్ చేసుకుంటూ అది కంక్లూడ్ చేసే టైంలో మన గుప్పెట్లో ఫస్ట్ టైం మనకి గాడ్ స్పీక్స్ అంతవరకు ఏదైతే ఆలకించామో మన గుప్పెట్లు అందించాడండి ఒక మ్యాథమెటికల్ గా. ఎవరికైనా గుర్తుందండి? జయబాబు సార్ 454. కాదండి, గుప్పెట్లో వచ్చేదండి. గుప్పెట్లో వచ్చేది మ్యాథమెటికల్ గా మనకి అవుతాడు. 5 మాటల్లో చెప్పాడు మనకి. అంటే ఎగ్జాక్ట్ గా స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది కంప్లీట్ చేసే టైంలో మనకి జస్ట్ గుప్పెట్లో వచ్చేలాగా. జయమేరబ్బా తేజ. Experience of births and deaths and experience of births and virtue and of happiness and misery and experience of heart and experience of shadow. ఒక మ్యాథమెటికల్ చెప్పు తేజిత. మ్యాథమెటికల్ గా ఎక్స్పీరియన్స్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ ప్లస్ ఈబిడి. ఎక్స్పీరియన్స్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ అంటే కొంచెం అర్థం కాదు. ఈబిడి ప్లస్ EVV experience of wise and గుడ్. ఓకే. plus EXN equal to experience of false and experience of shadow. ఎక్స్పీరియన్స్ ఆఫ్ షాడో అంటే ఎగ్జాక్ట్ గా మనకి కంక్లూడ్ అయ్యే టైంలోనే వాట్ ఈస్ గాడ్ స్పీక్స్. ఇంతవరకు అంటే నేను ఇంతవరకు ఏం చేశాను అనేది ఒక కళ్ళ కట్టినట్లు గుప్పెట్లు అందించేసాడు అవుతాడు. కళ్ళ కట్టినట్లు. ఎందుకంటే ఇది అర్థం చేసుకుంటే, ఎందుకంటే ఇప్పుడు రేపటి నా కథకి వెళ్ళాలి అంటే ఇప్పటి నా కథలో నేను చేసిన పొరపాటు నాకు తెలియాలండి. ఎందుకు ప్రతిసారి నాకు సంబంధించినంత వరకు, ఇది ఎవరికి అందరికి వర్తించేది కాదు, నాకు సంబంధించినంత నేను చూసుకున్నప్పుడు ఎందుకు ఎన్ని జన్మలు ఎత్తినా కూడా, ఎందుకంటే తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటి నా కథలోనే ఉండిపోవడానికి, ఇప్పటి నా కథలో ఎందుకు ఉండిపోతున్నాను ప్రతిసారి కూడా, ఎందుకు మళ్ళీ ఎన్ని జన్మలు ఎత్తినా కూడా మళ్ళీ ఇప్పటి నా కథతోనే నేను కొనసాగిస్తున్నాను తప్ప, అంటే ప్రారంభిస్తూ కొనసాగిస్తున్నాను తప్ప, ఈ కొనసాగింపు అనేది ఎలా కొనసాగాలి? రేపటి నా కథతో కనెక్ట్ అవ్వాలి కదా. అలా కనెక్ట్ అవ్వటం లేదే. ఎందుకు కనెక్ట్ అవ్వటం లేదు అనేది ఒక్కసారి చూసుకుంటున్నప్పుడు, ఎందుకంటే
వచ్చిన పని మర్చిపోవడం. నెంబర్ 1 చేసిన పొరపాటు ఏంటి అంటే వచ్చిన పని పూర్తిగా మర్చిపోవడము. రెండోది ఏంటి, ఏ ప్రయోజనం కోసం అయితే ఇటువంటి మహోన్నతమైనటువంటి జన్మను ఇంత గొప్పగా నేను గుర్తించకపోవడం కూడా ఒక రకంగా పొరపాటే. గుర్తించకపోవడం ఏమవుతుంది, సాధారణంగా ఈ సంస్కారాలు ఏం చేస్తుంది అంటే అవతడు ఒక చోట చెప్తాడండి, ఈ సంస్కారాలు అనేది ఏం చేస్తుంది అంటే దానికి ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటి అంటే ఇట్స్ అ బ్లైండ్ ఇమిటేషన్ అంటాడు అవుతాడు. గుడ్డిగా నమ్మడం. బాగా అబ్జర్వ్ చేస్తే ఈ అవతార పురుషుడు చెప్పిన మాటని, ఆ మాట వెనక ఉండే గూఢార్థాన్ని, అంతరార్థాన్ని ఒకసారి పట్టుకునే ప్రయత్నం చేస్తే ఈ సంస్కారాలు ఏం చేస్తుంది, ఎస్పెషల్లీ గ్రాస్ ఇంప్రెషన్స్, ఎస్పెషల్లీ మనకి స్థూల సంస్కారాలు ఏం చేస్తుంది అంటే సాధారణంగా మనం మామూలుగా అంటే ఎవరికి వాళ్ళు, ఇంకెవరి గురించి అవసరం లేదండి, అంటే ఎవరికి వాళ్ళు కాస్త ప్రశ్నించుకుంటే, ఎవరికి వాళ్ళు విచారణ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని చేస్తున్నానండి, నేను ఒక పని చేస్తున్నప్పుడు నా పక్క వ్యక్తి అడుగుతాడు, ఎందుకురా ఈ పని చేస్తున్నావు అంటే, లేదంటే అతను చేస్తున్నాడు కదా అండి అందుకు నేను చేస్తున్నా. అతను చేస్తున్నాడు కదండి నేను చేస్తున్నాను. ఓహో అవునా, ఓకే ఓకే. మళ్ళీ ఇంకో ఏదో ఒక సందర్భంలో నేను హ్యాపీగా ఉంటాను, చాలా హ్యాపీగా ఉంటాను. హ్యాపీగా ఉన్నప్పుడు పక్క వ్యక్తి అడుగుతాడు, ఏం ఎంత హ్యాపీగా ఉన్నావు అంటే, అనుకున్నవన్నీ జరిగిపోతున్నాయి కదా, నేను అనుకున్నవన్నీ జరుగుతున్నాయి, నేను కోరుకున్నవన్నీ జరిగిపోతున్నాయి కదా. ఇలా కోరుకున్నప్పుడు ఏదైనా జరిగితే, అనుకుంది జరిగిపోతే హ్యాపీగా ఉండాలంట కదా, నాకు అతను చెప్పాడు అందుకే నేను హ్యాపీగా ఉన్నాను. సో రేపు బాధ వస్తుంది, బాధపడుతూ ఉంటే ఎందుకురా బాధపడుతున్నావు అంటే, మామూలుగా జరగకూడనివి మన జీవితంలో జరిగితే బాధపడాలంట కదా, అక్కడ అతను చూసి నేర్చుకున్నాను అందుకే నేను బాధపడుతున్నాను. ఇది ఒక మేజర్ ఆస్పెక్ట్ అండి. ఇక్కడ అవతాడు చెప్పే గొప్ప మాట ఎంత అద్భుతంగా చెప్తున్నాడు చూడండి. అంటే ఒక బ్లైండ్ ఇమిటేషన్, గుడ్డిగా నమ్మడం అంటారు కరెక్ట్ గా చెప్పాలి అంటే. ట్రాన్స్లేట్ చేస్తే ఆ బ్లైండ్ ఇమిటేషన్ అంటే ఒక వ్యక్తి, ఒక జీవుడు చేసే పని అంటే అతడు చేస్తున్నాడు కాబట్టి అలాగే బతకాలేమో, ఓకే అతడు అలా ఆలోచిస్తున్నాడు కాబట్టి అలాగే నేను కూడా ఆలోచించాలేమో, అతను అలా మాట్లాడుతున్నాడు కాబట్టి నేను కూడా అలాగే మాట్లాడాలేమో, అటువంటి పనులు చేయాలి కాబట్టి నేను కూడా అలాంటి పనులు చేయాలేమో అనేటువంటి ఒక స్టేట్మెంట్ మనకి వినిపిస్తుందండి సాధారణంగా. ఇదంతా కారణం ఏంటి అంటే ఆ గ్రాస్ ఇంప్రెషన్ చేత ఆ లోబడిన జీవుడు చేసే పనే. కాబట్టి అతడు ఆ విధంగా ఉన్నాడు కాబట్టి నువ్వు ఇలాగే ఉండు, ఇతడు ఈ విధంగా ఉన్నాడు కాబట్టి నువ్వు ఇలా ఉండు అనేటువంటి బ్లైండ్ ఇమిటేషన్. కాబట్టి అవతార పురుషుడు అందుకనే కూడా స్టార్ట్ చేయడానికన్నా ముందు ఆ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ లో ఒక 6th పేజ్కి వచ్చేసరికి ఒక ఆల్మోస్ట్ ఇంతవరకు నేను చెప్పిన మాటల్ని నీ గుప్పెట్లో అందుకో అంటే ఏంటి, గాడ్ స్పీక్స్ ఇన్ యువర్ గ్రిప్ అనే మాటకు వచ్చేసరికి అప్పటి వరకు గాడ్ స్పీక్స్ ఇన్ యువర్ గ్రిప్ అంటే ఏంటి అంటే, అందుకే మనకి 2 ఆస్పెక్ట్స్ చెప్పాడు అవుతాడు. ఇంతవరకు ఇప్పటి నీ కథలో మానవ జన్మ ప్రాప్తించిన తర్వాత మాట్లాడుతున్నాం. అది ఎవరికి వర్తిస్తుంది, నాట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎవల్యూషన్ ప్రాసెస్, నాట్ ఇన్ ద ప్రీవియస్ లైఫ్. నువ్వు గతంలో అంటే జరిగిపోయిన నిన్నటి నీ కథ గురించి నేను మాట్లాడలేదు, నేను మాట్లాడేది ముఖ్యంగా ఇప్పటి గురించి. ఏది మొట్టమొదటి మానవ జన్మ నీకు ప్రాప్తించినప్పటి నుండి ఏం జరిగింది, ఇప్పటి వరకు ఏం చేస్తున్నావు అనేటువంటిది నేను 2 ఆస్పెక్ట్లు చెప్తాను. ఒకటేంటి, నువ్వు ఇంతవరకు నువ్వు చేసిన పని ఏంటి, దాన్ని కరెక్ట్ గా చెప్పాలి. నువ్వు చేసిన ఘనకార్యం అంటే ఏదైనా ఉంది అంటే ఆ మొదటి 3, ఆ ఘనకార్యం యొక్క ఫలితం ఏంటి అనేది 2 మాటల్లో చెప్తా. కాబట్టి నువ్వు ఫస్ట్ మాట ఏంటి తీసుకున్నప్పుడు అంతే, ఇంకేమి లేదు. నువ్వు చేసిన పని ఏంటి, పుట్టడము చావడము. కాబట్టి ఎలా వస్తుంది పుట్టుక చావు, ఎలా వస్తుంది, పుణ్య పాపాలని అనుసరించి వస్తుంది. కాబట్టి పుణ్య పాపాలని అనుసరించి ఎలాగైతే చావు పుట్టుకలు వస్తున్నాయో అదే విధంగా సుఖ దుఃఖాలు వస్తున్నాయి. కాబట్టి ప్రపంచంలోకి వచ్చిన తర్వాత నువ్వు సుఖపడాలని కూడా జీవుడు అనుకుంటాడు, ఇంకొక జన్మలో సుఖపడదాంలే అని అనుకుంటాడు తప్ప, నీకు పుణ్యం ఉంటే తప్ప నువ్వు సుఖపడలేవు. కాబట్టి నీకు పాపం ఉంది కాబట్టి నువ్వు ప్రపంచంలో రావడంతోనే నీకు దుఃఖం అనేది స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ సుఖ దుఃఖాలకి అనుభవించడానికి నీకు టెస్టింగ్ గ్రౌండ్ గా ఏర్పాటు చేయలేదు భగవంతుడు. ఎందుకోసం ఏర్పాటు చేశాడు, నువ్వు పోగు చేసుకున్న పుణ్యాన్ని మరియు పాపాలని అనుభవించడానికి భగవంతుడు నీ కోసం ఏర్పాటు చేయబడిన టెస్టింగ్ గ్రౌండే ఈ గ్రాస్ వరల్డ్. ఈ ప్రపంచం అనేది కూడా టెస్టింగ్ గ్రౌండ్ మాత్రమే.
కాబట్టి ఎంత గొప్ప ప్లేయర్ అయినప్పటికీ కూడా ఆట ఆడిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ ఆట అనేది నాకు డబ్బు సంపాదించి పెట్టింది, ఈ ఆట అనేది నాకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది, ఈ ఆట అనేది నన్ను ఎంతో గొప్పవాడిగా చేసింది, కాబట్టి నేను ఈ ఆట స్థలంలోనే ఉంటానంటే ఏ ప్లేయర్ అలా ఉండిపోడు కదండి. నా ఆట ఇక్కడ అయిపోయిందండి, నేను ఇంటికి వెళ్ళిపోవాలి, అది అవుతాడు. అందుకు ఆ టెస్టింగ్ గ్రౌండ్ అని పదం పెట్టాడు అవుతాడు. కాబట్టి ఇక్కడ ప్రతిదీ పరీక్ష. ఇప్పుడు మనకి రాజేష్ చెప్పినట్లుగా ఇంత పాట ముందు పరీక్ష పెడుతూ ఉంటాడు. పరీక్ష అంటే ఏంటి? ప్రతిదీ పరీక్షే, ప్రతిదీ పరీక్ష. ఎప్పటి వరకు ఈ పరీక్ష ఉంటుంది? నువ్వు ఆ యొక్క ఆ గ్రౌండ్ లో నువ్వు ఆటలో గెలిచేంత వరకు అండి. ఎప్పుడు గెలుస్తావు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న విచారణ చేసుకుంటానండి, ఏమంటే ఈ టెస్టింగ్ గ్రౌండ్ లో ఎప్పుడు పాస్ అవుతాడండి? గెలవడం అంటే అర్థం ఏంటండి? తాను భగవంతుడని తెలుసుకోవడం హరి. తాను భగవంతుడని తెలుసుకోవడము, తనను తాను ఆత్మ సాక్షాత్కరింప చేసుకోవడము. తాను ఆత్మయే, నా రియల్ ఎగ్జిస్టెన్స్ ఏంటి, 7 రియాలిటీస్ లో ఆయన చెప్పిన మొట్టమొదటి మాట, నువ్వు ప్రేమ గురించి మాట్లాడడం కన్నా ముఖ్యంగా ఫస్ట్ నీ ఎగ్జిస్టెన్స్ తెలుసుకోరా. అది ఫస్ట్ రియాలిటీ. సో ఎప్పుడైతే టెస్టింగ్ గ్రౌండ్ కి వచ్చిన తర్వాత, ఓహో ఎందుకు వచ్చా నేను టెస్టింగ్ గ్రౌండ్ కి? ఓహో నేను గతంలో నేను ప్రోగు చేసుకున్న పుణ్య పాపాలని అనుభవించడానికి కోసమే కదా. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? గత జన్మలలో నేను చేసిన పొరపాటు ఏంటి? పుణ్యము పాపము, పుణ్యం చేత సుఖము, పాపం చేత దుఃఖము చేశాను తప్ప ఇంకొక ఆస్పెక్ట్ ఉందే. యూనివర్సల్ లాలో ఏం చెప్పాడు అవుతాడు? పుణ్యం చేత సుఖము, పాపము చేత దుఃఖము. అంటే గత జన్మలలో నేను చివరిది మర్చిపోయానే. ఏంటంటే చివరిది? జ్ఞానం చేత మోక్షం. ఏంటంటే చివరిది ఏంటండి? జ్ఞానం చేత మోక్షం సార్. జ్ఞానం చేత మోక్షము. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతోంది? నా పునర్జన్మలకి కారణం ఏంటి అంటే ఏ జన్మలో నేను జ్ఞానం పొందే ప్రయత్నం చేయలేదు, కాబట్టి నేను జ్ఞానం పొందే ప్రయత్నం చేయలేదు, కాబట్టి నేను మార్గం నుండి దూరంగా ఉన్నాను. ఒకవేళ జ్ఞానం సంపాదించుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అదే ప్రయాణాన్ని గనుక నేను ఎరుకతో నిత్యంగా నిరంతరాయంగా కొనసాగించగలిగితే నేను ఖచ్చితంగా ఆ జ్ఞానం చేత మోక్షం పొందేవాడిని. కాబట్టి టెస్టింగ్ గ్రౌండ్ లో ఎవరు పాస్ అవుతారు, మళ్ళీ గ్రౌండ్ లోకి రాకుండా ఎవరు తయారవుతారు అంటే ఎవరైతే మోక్షాన్ని పొందుతారో అప్పటి వరకు గ్రౌండ్ అనేది తప్పనిసరిగా కావాలి. కాబట్టి దీని ద్వారా అవతాడు ఏం చెప్పదలుచుకున్నాడు అంటే, కాబట్టి నిన్ను ఉద్ధరింప చేసేది, నిన్ను తరింప చేసేది పుణ్యము కాదు, ఆ పుణ్యం ద్వారా పొందేటువంటి సుఖము అంతకంటే కాదు. కాబట్టి గుర్తు పెట్టుకో. ఎందుకంటే ఒక చిన్న మాట అండి, ఎందుకంటే పుణ్యం ద్వారా ఆ పదానికి అర్థం ఏంటి అనేది నేను నాకు అర్థమైనంత వరకు క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకు ఈ మధ్య కాలంలో మెహ్రాబ్ ఆశ్రమంలో ఒక వ్యక్తి అడిగింది కాబట్టి, ఇప్పుడు జస్ట్ కనెక్టింగ్ కాబట్టి నేను మీకు అది షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. సాధారణంగా మనకి పుణ్యక్షేత్రాలు అని తిరుగుతూ ఉంటారు. సాధారణంగా ఏమవుతుంది అన్నప్పుడు, పుణ్యక్షేత్రాలు ఇలా తిరుగుతున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే ఆ పుణ్యక్షేత్రాలను తిరిగేటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు అంటే, ఎందుకు చేస్తున్నారు ఈ పుణ్యక్షేత్రాలు, ఎందుకు తిరుగుతున్నారంటే మాత్రము సాధారణంగా అందరి గురించి కాదండి ఇక్కడ, ఎందుకంటే ఇది చెప్పింది షిరిడి సాయిబాబా ఒక చోట చెప్తున్నప్పుడు, ఒక వ్యక్తి అనే కాశీ మొత్తం అలా ఒక తీర్థయాత్రలు చేసుకుంటూ షిరిడికి వస్తాడు. షిరిడికి వచ్చినప్పుడు షిరిడిలో భాగంగా అప్పుడు ఆయన భౌతికంగా ఉన్నారు కాబట్టి షిరిడి సాయిబాబా చెప్పిన మాట ఏంటి అన్నప్పుడు, ఎందుకు ఇలా తిరుగుతున్నారు మీరంతా అన్నప్పుడు ఆయన చెప్పడం జరిగింది, లేదు బాబా ఇలా నాకు పుణ్యం కోసం తిరుగుతున్నాము, మాకు ఇన్ని బాధలు ఉన్నాయి, ఏదో జన్మలు చేసిన పాప ఫలితమో మీ దుఃఖం అనుభవిస్తున్నాము, ఆ కుటుంబ సమస్యలు కావచ్చు, రకరకాల సమస్యలు ఉన్నాయి బాబా, ఇలా పుణ్యక్షేత్రాలు చేయడం వల్ల ఆ పాపం పోయి ఆ పుణ్యం సంపాదించుకొని సుఖపడదాము అనేటువంటిది అక్కడ వచ్చిన 50 మందిలో 50 మంది చెప్పిన సమాధానమే షిరిడి సాయిబాబాకి. అప్పుడు సాయిబాబా నవ్వుతూ ఏమన్నారంటే, దాని అంతరార్థం అది కాదండి అన్నాడు. అది అంతరార్థం అది కాదు అంటే, అంతరార్థం ఏంటి? పుణ్యక్షేత్రములు అంటే అర్థం ఏంటి అంటే, నిజానికి
ఈ ప్రయాణం చేసే వ్యక్తికి, ఎందుకంటే నిజమైన సాధకుడికి, మీరందరూ ఎవరు అంటే పిల్గ్రిమ్స్, మీరంతా ఎవరు యాత్రికులు, అంతవరకే. అందులో ఆ యాత్రికులలో ఒక్కడు ఉంటాడు, ఎవరు సాధకుడు ఉంటాడు. సాధకుడి యొక్క అవగాహన ఎలా ఉంటుంది అంటే, ఎందుకు తిరుగుతాడు అంటే, యాత్రికులు తిరుగుతారు, సాధకుడు తిరుగుతాడు. కానీ యాత్రికులు తిరగడానికి, సాధకుడు తిరగడానికి మధ్య ఉండే ఒక సూక్ష్మమైన వ్యత్యాసం ఏంటి అంటే, సో యాత్రికులు ఎందుకు తిరుగుతారు అంటే, వాళ్ళు చెప్పేటువంటి ఇంతకు ముందు షిరిడి సాయిబాబాకు చెప్పిన సమాధానమే. కానీ సాధకుడు ఏం చేస్తాడు అంటే, ఎందుకు తిరుగుతున్నావు అంటే ఏం చెప్తాడు అంటే, ఆయన చెప్పే మాట చూడండి. బాబా, పుణ్యక్షేత్రము అంటే, క్షేత్రం అంటే ఏంటి సాధారణంగా అంటే ఆలయం, టెంపుల్ ని క్షేత్రం అంటారు. కానీ సాధకుడు ఏమంటాడు తెలుసా అండి, ఆ టెంపుల్ ని ఏమంటారు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు గెస్ చేస్తారండి, ఇప్పుడు పుణ్యక్షేత్రాలు తిరిగేటువంటి యాత్రికులు ఏమన్నారు, క్షేత్రాలు అంటే ఏమన్నారు, పలానా చోట గుడి ఉందండి, ఆ గుడికి వెళ్ళాలి, పుణ్యం వస్తుంది, పలానా గుడి, ఆ క్షేత్రం కాబట్టి, గుడి కాబట్టి అక్కడికి వెళ్ళాలండి, ఇలా తిరుగుతూ ఉంటారు. కానీ అదే ప్రశ్న ఒక సాధకుడిని అడిగితే క్షేత్రం అంటే ఏంటంటే ఏం చెప్పుకుంటాడండి? ఎనీ గెస్? శరీరంలోని హృదయం హరి. శరీరమేనండి, శరీరమే క్షేత్రం. ఎస్, శరీరమే క్షేత్రం. ఈ గ్రాస్ బాడీ క్షేత్రం. అంటే ఈ శరీరాన్ని క్షేత్రంగా చూస్తూ, ఆ శరీరంలో ఉన్నటువంటి ఆత్మని క్షేత్రంగా చూస్తాడు. సాధకుడు ఎలా చూస్తాడు? ఈ శరీరాన్ని, ఈ స్థూల శరీరాన్ని క్షేత్రంగాను, ఈ శరీరంలో ఉన్నటువంటి నాశరహితుడైనటువంటి ఆ ఆత్మని క్షేత్రజ్ఞుడిగా చూస్తాడు. కాబట్టి సాధకుడు చెప్పే ఆన్సర్ ఎలా ఉంటుంది? బాబా, నా శరీరాన్ని నేను క్షేత్రంగా భావిస్తున్నాను, కాబట్టి ఈ క్షేత్రం ద్వారా క్షేత్రజ్ఞుడైనటువంటి ఆత్మని పొందే ప్రయత్నంలో నేనేం గ్రహించాను అంటే, పుణ్యం అనేది అడ్డంగా ఉంది బాబా, పుణ్యం అనేది కూడా అడ్డంగా ఉంది నాకు మాత్రము. ఎందుకంటే పుణ్యం చేత నాకు మోక్షం రావట్లేదు బాబా. పుణ్యం చేత ఏమొస్తూ ఉంది? సుఖం వస్తూ ఉంది. ఇంతవరకు ఒక పూట తిన్నటువంటి నాకు అలా పుణ్యం వల్ల ఏమవుతుంది, ఇంకొక పూట ఎక్స్ట్రా వస్తూ ఉంది. అంతే తప్ప నాకు 10 రూపాయలు ఉంటే చాలా అనుకున్నాను, కానీ ఆ పుణ్యం చేత నాకేమవుతుంది, ఇంకొక 5 రూపాయలు ఎక్స్ట్రా అంటే 15 రూపాయలు ఉంది, అంతవరకే. కానీ నాకు ఈ పుణ్యం వలన నాకు మోక్షం రావట్లేదు. కాబట్టి నాకు మోక్షం పొందాలి అంటే పుణ్యం జోలికి వెళ్లకుండా, ఆ పుణ్యం ద్వారా సుఖించకుండా, ఆ పుణ్యం చేత నేను జ్ఞానం సంపాదించుకుంటున్నాను బాబా అన్నాడు ఆ వ్యక్తి షిరిడి సాయిబాబాతో. సో దీన్ని బట్టి ఏమర్థమైంది? పుణ్యక్షేత్రాలు అనే పదం అర్థం ఏంటి అంటే, నువ్వు క్షేత్రానివి అని గుర్తించి, నీలో క్షేత్రజ్ఞుడు అనే ఆత్మ ఉంది కాబట్టి, అందులో అంటే క్షేత్రం నుండి క్షేత్రజ్ఞ స్థితికి వెళ్ళాలి అంటే నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? ఉన్న ఆ పుణ్యాన్ని సుఖించకుండా, అటువంటి పుణ్యాన్ని జ్ఞానం సంపాదించుకొని వాడుకునేవాడే సాధకుడు. ఇది చెప్తున్నాడు అవుతాడు. అంటే మాటల సందర్భంలో కరెక్ట్ గా చెప్పాలి అంటే, ప్రతి మాట అంటే మనకి ఫస్ట్ స్టార్టింగ్ లో మనకి మౌలానా జలాలుద్దీన్ రూమి చెప్పిన మాట ఒక్కసారి మనం ఒక్కసారి రిపీట్ చేసుకుంటే ఏం చెప్పాడు ఆయన? లెర్న్ టు స్పీక్ బై లిజనింగ్. అంటే ఆలకించడం ద్వారా మాట్లాడడం నేర్చుకో. స్పష్టంగా అంటే ఎటువంటి మాట మాట్లాడినా ఎవరి ద్వారా వినాలి, ఎవరి ద్వారా శ్రద్ధగా ఆలకించాలి అనేది నువ్వు నిర్ణయించుకున్నాక అప్పుడు నువ్వు మాట్లాడాల్సిన భాషలో మాట్లాడాల్సిన మాటలు నువ్వు మాట్లాడగలుగుతావు. సో కాబట్టి మనకి ఏమర్థమైంది ఇంతవరకు? కాబట్టి ఇంతవరకు పునర్జన్మలకి కారణమైనటువంటిది ఏంటి? నువ్వు చేసిన పని, ఆ పని యొక్క ప్రయోజనం ఏంటి అన్నప్పుడు ఈ 3 చెప్పాడు అవుతాడు. మ్యాథమెటికల్ గా మన గుప్పెట్లో వచ్చేలాగా చెప్తున్నాడు ప్రతి మాట. కాబట్టి మొట్టమొదటిగా గుప్పెట్లో తీసుకుంటే మొదటిదేంటి? ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్సెస్. ఎందుకు ఎక్స్పీరియన్స్ అనే పదం వాడాడు అవుతాడు? కాన్షియస్ అనేది ఎందుకు వాడలేదు అంటే, కాన్షియస్నెస్ వాడకుండా ఎక్స్పీరియన్స్ అనే పదం ఎందుకు వాడాడు అంటే, సో మనకు అవుతాడు ఎక్స్పీరియన్స్ అనేది దేనికి సంబంధించిందండి? మనకి ఇంతవరకు ఆలకించిన దాని ప్రకారం ప్రపంచాలకి మా బాడీకి సంబంధించింది. ప్రపంచం అంటే అనుభవాలు అనేది ప్రపంచాలకి సంబంధించింది. అంటే నీ పుట్టుక దేనికి సంబంధించింది? ఈ ప్రపంచానికి సంబంధించింది. నువ్వు డిసోసియేట్ డెత్ అనేది దేనికి సంబంధించింది? ఈ ప్రపంచానికి సంబంధించింది. నీ యొక్క వైజ్ దేనికి సంబంధించింది? ఈ ప్రపంచానికి సంబంధించింది. నీ విర్చ్యూ, నీ హ్యాపీనెస్, నీ మిజరీ
దేనికి సంబంధించింది? ఈ ప్రపంచానికి సంబంధించింది. కొద్దిగా కాస్త దగ్గరికి వెళ్ళి మరింత శ్రద్ధ పెడితే అది ఏ ప్రపంచం బాబా అంటే నీకు కనిపించట్లేదా? క్రాస్ వరల్డ్. అంటే ఇన్ని జన్మలుగా ఏ ప్రపంచం పట్టుకొని వేలాడుతున్నాను అంటే ఇదే స్థూల ప్రపంచాన్ని పట్టుకొని వేలాడుతున్నాను అని నాకు అవతారుడు అవగాహన చేసినటువంటి ఒక గొప్ప రియాలిటీ అండి. ఎక్స్పీరియన్స్ దేనికి సంబంధించి? ఎక్స్పీరియన్స్ ఆఫ్ గ్రాస్ వరల్డ్. కాబట్టి మళ్ళీ ఈ 3 మాటల్లో మళ్ళీ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు. ఇదంతా కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్? 3 కలిపి ఇట్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫాల్స్. ఇవన్నీ అబద్ధాలేరా, ఇవన్నీ అబద్ధాలే. ఎందుకంటే ఈ అబద్ధాలతోనే నీ అంటే ఈ జన్మలో గడిచిపోయింది. కాబట్టి నువ్వు అబద్ధాలతో మరియు నీడ యొక్క అనుభవాలు ఇదంతా నీడే. కాబట్టి 2 చెప్పేసాడు అవుతాడు. అంటే నాకు నా యొక్క ఇప్పటి నా కథని నా సారాంశం అందిస్తున్నాడు. ఇంతవరకు నువ్వు చేసిన పని ఏంటి? ఇంతవరకే చేసావురా అంటే దీన్ని బట్టి ఏం చెప్తున్నాడు అవుతాడు? ఒరే నువ్వు చేయాల్సిన పని ఇంకా మిగిలి ఉందిరా. ఈ లోకానికి వచ్చిన ప్రతిసారి నేను చెప్పిన పని తప్ప మిగతావన్నీ చేసేస్తున్నావు. మై విష్ లో నాకు అర్థమైనంత వరకు అవతారుడు ఎంతో బాధపడి, ఎంతో దిగులు చెంది, ఎంతలో ఆలోచించి చెప్పిన మాట, డు నాట్ షిర్క్ యువర్ రెస్పాన్సిబిలిటీస్. తప్పించుకొని తిరుగుతున్నావురా, తప్పించుకొని తిరుగుతున్నావు. అంటే ఏ పని కోసం అయితే నేను పంపించానో అప్పుడు నువ్వు ప్రతి జన్మలో వచ్చి నేను గుర్తు చేస్తూనే ఉన్నా. ఎందుకురా అక్కడ వాళ్ళ గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు, వీళ్ళ గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు, నీ గురించి నువ్వు తెలుసుకోవా అని నీ ప్రతిసారి ప్రతి జన్మలో నీకు రిమైండ్ చేసిన ప్రతిసారి నా నుండి ఆ పని నుంచి నువ్వు తప్పించుకొని తిరుగుతున్నావు. కాబట్టి డు నాట్ షిర్క్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏం అర్థమవుతోంది? నా ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏంటి లోకంలోకి వచ్చిన తర్వాత అంటే టు నో హూ యామ్ ఐ. నేను ఎవరు నాకు తెలియాలి. నేను ఎవరు నాకు తెలిస్తే కదా ఈ తల్లి ఎవరు, ఈ తండ్రి ఎవరు, తర్వాత భార్య బిడ్డలు ఎవరు, ఈ శత్రువులు ఎవరు, బంధువులు ఎవరు, నా మిత్రులు ఎవరు, ఈ ప్రపంచం ఏంటి అనే దాని మీద నీకు ఒక స్పష్టత రావాలి అంటే, ముఖ్యంగా నీ ఆలోచనని ఆలోచించడం మొదలు పెట్టాలి అంటే నువ్వు ఎలా మొదలు పెట్టాలి? మనకు చెప్పాడు, మనకు అవుతాడు హౌ టు థింక్ చెప్పాడు, C³ చెప్పాడు. తర్వాత మనకి మెహరోపాస్ ని ఎలా కొనసాగించాలో ఫర్దర్ గా C³ అందించాడు. సో హౌ టు థింక్ అనేది C³ వస్తే ఏం చెప్పాడు అవుతాడు మనకి గతంలో? జయమేర్ బాబా అరుణ. థింక్ క్లియర్లీ, థింక్ కామ్లీ, థింక్ కూల్లీ. కూల్లీ ఫస్ట్ క్లియర్లీ అంటే నువ్వు అంటే ఏం జరుగుతుంది? ఈ మూడిటి వల్ల ఏం జరుగుతుంది? ఒకవేళ నువ్వు గనుక స్పష్టంగా ఆలోచించగలిగితే, తర్వాత కామ్ గా ఆలోచించగలిగితే, కూల్ గా ఆలోచించగలిగితేనే నువ్వు సరైన పని చేయగలుగుతావు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఈ 3 విషయాలు, ఈ 3 కాస్త విచారం చేసుకుంటే, అంటే నా జీవితంలో సరైన పనులు చేయలేకపోతున్నాను అని ఎందుకు చేయలేకపోతున్నాను, అటువంటి కొన్ని సంఘటనల్లో కొన్ని పరిస్థితుల్లో ఎందుకు నేను చేయాల్సిన పని చేయలేకపోతున్నాను అంటే దెర్ ఇస్ నో క్లారిటీ ఇన్ మై థాట్. నా థాట్స్ లో, నా థింకింగ్ లో ఎక్కడ క్లియర్ గా లేను, స్పష్టత లేదు నాలో, అస్పష్టంగా ఉన్నాను. ఎప్పుడైతే అస్పష్టంగా ఉన్నానో నేను కామ్ గా ఉండలేను. కామ్ గా ఎప్పుడైతే లేనో కూల్ గా అస్సలు ఉండలేను, కూల్ గా నేను ఆలోచించలేను. అంటే వీటన్నిటికి మూలం ఏంటి? ఆ థాట్. దీన్ని బట్టి ఏమర్థమైంది అంటే, ఇంతవరకు ఏమర్థమైందండి మనకి అంటే, ఒకసారి నేను క్లియర్ గా ఆలోచించలేకపోతున్నాను అంటే దానికి ఒక్కసారి మూలానికి వెళ్తే, ఎందుకంటే నేను నా ఆలోచన క్లియర్ గా ఉండటం లేదు, నేను ఎందుకు క్లియర్ గా ఆలోచించలేకపోతున్నాను అనేది కాస్త మరి రూట్స్ లోకి వెళ్తే, మూలాలకు వెళ్తే దానికి కారణం ఏం చెప్పండి అవుతాడు? ఆలోచనకి ఇగ్నరెన్స్ సరే. నాగేష్ గారు, ఇగ్నరెన్స్ సరే. ఇగ్నోరెన్స్. ఓకే, ఇంకా అండి? అని ఆలోచనకి అవతారని మాటలు ఆహారంగా అందించాలండి. ఎందుకు అందించాలి అరుణ? అని అందిస్తే ఏది ఆలోచించాలో అప్పుడు తెలుస్తుంది కదా అన్నయ్య. తెలుస్తుంది. అంటే ఇక్కడ ఏంటి మనకి ఇప్పుడు, ఒకవేళ నేను ఒక స్పష్టంగా ఆలోచించలేకపోవడానికన్నా ముందు ఒకటి తెలియాలి.
అంటే అంటే అప్పుడు అంటే అది ఆ నిజం తెలిస్తే కదా నాకు నేను అవతాడి మాటల్ని నేను ఈ యొక్క ఆలోచనకి ఆహారంగా అందించగలుగుతాను. అంటే క్లియర్ గా ఆలోచించలేకపోవడానికి కారణము మొట్టమొదటిగా ఒక మాట చెప్పాడు మనకు అవతాడు. ఆ తర్వాత చెప్పాడు. ఆ తర్వాత ఏం చెప్పాడు? జై బాబు సార్. జై మేరా ఆంజనేయ చెప్పారు. శ్రద్ధగా ఆలకించడం ద్వారా. శ్రద్ధగా ఆలకించడం ద్వారా. జై మెహర్ బాబా అన్నయ్య. జై మెహర్ బాబా. నెక్స్ట్ మన ఆలోచనలు చాలా బలహీనంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు బలంగా చేసుకోవాలంటే అవతారని. అది అర్థం కావాలి. అది ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఆకలితో ఉన్నానని తెలిస్తే కదండి నేను ఆహారం తీసుకుంటాను. నాకు నేను కదలలేకపోతున్నాను, ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను, సరిగా మాట్లాడలేకపోతున్నాను అంటే నేను బలహీనంగా ఉన్నానని తెలిస్తే కదండి నేను ఆహారం తింటాను. అంటే నా జీవితంలో నేను ఒక స్పష్టంగా ఆలోచించలేకపోతున్నాను అంటే కారణం ఏంటి అంటే నా ఆలోచన బలహీనంగా ఉంది. ఇప్పటికీ ఎమోషనల్ అయిపోతున్నాను. ఒక కోపం కావచ్చు, ఒక అసూయ కావచ్చు, ఒక అత్యాస కావచ్చు, అది లస్ట్ కావచ్చు, యాంగర్ కావచ్చు, గ్రీడ్ కావచ్చు. ఈ మూడిటి పట్ల అట్రాక్ట్ అవుతున్నాను, ఇంకా టెంప్టింగ్ అయిపోతున్నాను అంటే అక్కడ అవతారుడు చెప్పేటువంటి ఒక గొప్ప రియాలిటీ, ఒక కంక్లూషన్ ఏమి ఇస్తున్నాడు అంటే రే ఒక్కసారిగా ఇంత ఎమోషనల్ అయిపోతున్నావు కదా, అది లస్ట్ విషయంలో, యాంగర్ విషయంలో, గ్రీడ్ విషయంలో అంత ఎమోషనల్ అయిపోతున్నావు కదా, ఒక్కసారి నిన్ను ఒక్కసారి విచారణ చేసుకోరా. జస్ట్ ట్రై టు సెల్ఫ్ ఎంక్వైరీ. నిన్ను ఎంక్వైరీ చేసుకుంటే ఏం అర్థమవుతుంది అంటే మై థాట్ ఈస్ వెరీ వీక్. నా ఆలోచన బలహీనంగా ఉంది. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. బాగా అబ్జర్వ్ చేస్తే కొంతమంది జీవితాల్ని సరిగ్గా పరిశీలించగలిగితే ఎలా ఉంటుంది? ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. రమణ మహర్షి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, సో రమణ మహర్షి స్టార్టింగ్ లో మోస్ట్లీ 30s ఆ టైంలో కూడా ఆయన రమణాశ్రమం ఏర్పడము, ఒక రకంగా చెప్పాలి అంటే మనము అవతారుడు అక్కడ 100 years ఎలా అయితే కంప్లీట్ చేసుకుంటున్నామో మనం మెహరాబాద్కి అవతారుడు అడుగు పెట్టినప్పటి నుంచి అదే సంవత్సరం కూడా రమణాశ్రమం అనేది ఎస్టాబ్లిష్ అవడం జరిగింది. కాబట్టి మనకి మెహరాబాద్ ఎలాగైతే 100 years సెలబ్రేట్ చేసుకుంటున్నామో అక్కడ రమణాశ్రమం కూడా 100 years సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో కాబట్టి ఆయన 20s లో స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 30sకి వెళ్ళేసరికి మాత్రం ఇంకా పూర్తిగా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. ఒక 35 ఆ టైం వెళ్ళేసరికి జనాలు రావడము, అప్పుడు ఎక్కువ మంది రావడము, చాలా పెద్ద వాళ్ళు రావడము, ఆ వైభోగం చూసి కొంతమందికి సాధారణంగా వచ్చే వాళ్ళకి ఏం కనిపిస్తుంది, ఆడవచ్చే వాళ్ళు కూడా నాట్ ఓన్లీ సీకర్స్ అని కాదండి, ఎలాంటి ఆశ్రమం అంటే ఎవరైనా రావచ్చు కదండి, వాళ్ళకి అక్కడ ఏం రిజర్వేషన్స్ ఏం లేవు కాబట్టి అలాగా కొంతమంది దొంగలకి ఏమనిపించింది అంటే ఇతని దగ్గర బాగా డబ్బు ఉంది, రమణ మహర్షి దగ్గర బాగా డబ్బు ఉంది, కాబట్టి మనం ఒక రోజు దొంగతనానికి వెళ్తాము. కాబట్టి వాళ్ళు ఎదిరించే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి వాళ్ళంతా బలహీనులు కాబట్టి మనం డబ్బులు దోచుకుందాం అనే ఉద్దేశంతో ఒక రోజు రమణాశ్రమంలో దొంగలు పడ్డారు. సో దొంగలు పడగానే ఏం చేస్తారు, యాక్చువల్ గా అక్కడ ఉన్నటువంటి అప్పుడు చిన్న కుటీరాలు ఏర్పాటు చేసుకున్నారు. అందులో ఆయన పడుకున్నారు. ఎవరు? రమణ మహర్షి పడుకున్నారు. ఆయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కూడా పడుకున్నారు. సో ఇతను అర్ధరాత్రి వచ్చేసరికి లోపలికి వచ్చారు దొంగలు. ఒక 10-15 మంది దాకా వచ్చారు. వచ్చేసరికి మాత్రము మొత్తం వెతికారు. అక్కడ బీరం ఎక్కడ ఉంది, ఇనపెట్ట ఎక్కడ ఉంది చూస్తారు. ఆడ ఏమీ లేదు. ఎక్కడ చూసిన పుస్తకాలు ఉన్నాయి, ఇది తప్ప ఇంకేం కనిపించట్లేదు. అక్కడ చుట్టుపక్కల చూసేసరికి వాళ్ళు అంత కోపంతో ఏం చేస్తారంటే ఇనపెట్ట ఎక్కడ ఉంది, డబ్బు ఎక్కడ పెట్టారు అని కనిపించిన వాళ్ళందరినీ కొడుతూ వస్తున్నారు. చివరికి రమణ మహర్షిని కూడా కొట్టారు. కర్ర తీసుకొని విపరీతంగా కొట్టేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రియాక్ట్ వాళ్ళతో ఫైట్ చేసేసి వాళ్ళతో గొడవ పెట్టుకొని మొత్తానికి రమణాశ్రమంలో కూడా ఇలాంటి ఒక సంఘటన ఏర్పడింది. మొత్తం జరుగుతున్నప్పటికీ కూడా మొత్తానికి ఆ దొంగలకి ఏమర్థమైందంటే ఇక తిందర ఏమీ లేదు, ఊరికే ఎక్కడ దాచిపెట్టారో తెలియదు కానీ మొత్తానికి మనకు దొరకలేదు కాబట్టి మన ఇక్కడి నుంచి పారిపోదామనేసి వెళ్ళిపోగానే అప్పటికి ఆయన భుజాల మీద, ఆయన కాళ్ళ మీద విపరీతంగా కొట్టారు ఈ దొంగలు. రమణ మహర్షిని కొట్టారు. ఎలా కొట్టారు అంటే ఆయనకి వాతలు పడిపోయింది, ఆ చేతి మీద కాళ్ళ మీద వాతలు పడింది వాళ్ళు కొట్టిన దెబ్బలకి. సో వీళ్ళకేం పడలేదు. మిగతా వాళ్ళంతా వాళ్ళు రియాక్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళు కొడుతున్నా కూడా వాళ్ళు తిరిగి దొంగలు కొట్టేసరికి వాళ్ళు వెళ్ళిపోయేసరికి మాత్రం రమణ మహర్షి మాత్రం ప్రశాంతంగా కూర్చునేసరికి చాలా బాధపడ్డారు అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా. అయ్యో భగవాన్, ఎంత పని చేశారు వాళ్ళందరూ కూడా, ఎంత పాపాత్ములు వాళ్ళు, మిమ్మల్ని బాధ పెట్టారు ఏంటి అన్నప్పుడు
ఆయన చెప్పిన మాట నిజంగా ఒక రకంగా ఎలా ఉండాలి అంటే జస్ట్ ఎందుకంటే ఒక సాధకుడికి ఎలా తీసుకున్నానండి. అవతాడు చెప్పే మాటల్ని ఒక లైవ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అర్థం అవుతుందండి. అందుకే అవతాడు మనకి మేరోపాసనంలో కొన్ని గొప్ప జీవితాల గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాడు. అవతాడు ఎలా ఉండాలి అనేది ఆయన చెప్పిన మాట ఏంటి అన్నప్పుడు సాధారణంగా వెంటనే ఆయన రెస్పాండ్ అయ్యారు. చెప్పారు, ఏంటి భగవాన్ మీరు మీరు అలా 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 నిశ్శబ్దంగా ఉండిపోయారే, వాళ్ళని కొడుతూ ఉంటే కూడా మీరు కనీసం వాళ్ళతో తిరిగి స్పందించలేదే, కొట్టకుండా మీరు ఉండొచ్చు కదా అన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి అన్నప్పుడు, ఏమండి మీరు ఇంతవరకు నేను భగవాన్ని నేను ఒక గురువుని అనే విధంగా ఇంతవరకు మీరు పూలతో పూజించారు, వాళ్ళ కర్రతో పూజించారు అన్నాడు. మీరు ఇంతవరకు ఒక మంచి పూజలతో నన్ను పూజించారు, వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కర్రలతో నన్ను దెబ్బలతో నన్ను పూజించారు, కాబట్టి మీ ఇద్దరిలో నేను పెద్దగా డిఫరెన్స్ ఏం కనిపించలేదు, కాబట్టి నాకు అలా ఉంది అంటే ఇలా ప్రతిదీ అంటే వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోవడానికి కారణం ఏంటి అంటే వాళ్ళ ఆలోచన చాలా బలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక మార్గంలో ముఖ్యంగా ఫ్యూ సోల్స్, ఇప్పుడు మోస్ట్ సోల్స్ గురించి కానీ సంస్థల గురించి మాట్లాడడం కాదు, కానీ ఫ్యూ సోల్ గురించి ముఖ్యంగా థాట్ అనేది. ఎందుకంటే వాళ్ళు ఎందుకు ఆ ఆలోచనకి వాళ్ళు యజమానిగా ఎలా తయారవుతారు అనేది. అందుకే అవుతాడు వాళ్ళని ఇల్యూమైండ్ సోర్స్ అన్నాడు. అవుతాడు 5th ప్లేన్ లో ఉన్న మహాపురుషుడు కావచ్చు, 6th ప్లేన్ లో ఉన్నటువంటి సత్పురుషుల్ని ఏం చెప్పాడు అవుతాడు అంటే వీళ్ళిద్దరిని కలిపి దే ఆర్ ఇల్యూమైండ్ సోర్స్ అని చెప్పాడు. అంటే ఏమవుతోంది, వాళ్ళు ఎందుకు స్పందించడం లేదు అంటే వాళ్ళ ఆలోచన బలంగా ఉంది. నీ ఆలోచన గనుక బలంగా ఉంటే నీ స్థూల శరీరానికి కానీ స్థూల ప్రపంచానికి ఏ విధమైనటువంటి స్పందన అనేది ఉండదు. అది ఒక భౌతికంగా కావచ్చు లేక మానసికంగా అయినప్పటికీ కూడా నువ్వు స్పందించడం అనేది జరగదు. అంటే అలా కొడుతూ ఉంటే అంటే అందుకు కొట్టించుకోవాలనేది కొంతమంది అడుగుతారు. మామూలుగా సాధారణ కొంచెం ప్రయత్నం చేయరా హరి, అలా రమణ మహర్షి కొట్టించుకున్నట్టు మేము కూడా కొట్టించుకోవాలి, కొడుతుంటే గమ్మున ఉండమంటావా అన్నప్పుడు అది కాదు నా అంతరార్థం. నువ్వు అడ్డుకో, చేసుకో, నీ సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకో, పర్వాలేదు. ఎందుకంటే ఆయన ఉద్దేశం వేరు. ఒకవేళ నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ప్రొటెక్ట్ చేసుకో, తప్పు లేదు. ప్రొటెక్ట్ చేయడం అనేది కూడా కోపంతో కాకుండా నిన్ను నువ్వు సెల్ఫ్ ప్రొటెక్ట్ చేసుకో. నువ్వు నన్ను కొడతావా, నేను కొట్టి నేను చంపేస్తానని కాకుండా నన్ను ఎందుకు కొడుతున్నారు అనే విధంగా మాట్లాడుకుంటూ అది సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకోవచ్చు, అదే రకంగా చేసుకోవచ్చు. అంతే తప్ప నన్ను కొట్టావు కాబట్టి ఈ మాట అన్నావు కాబట్టి నిన్ను అంత చూస్తాను అని అంత పీక్ స్టేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదంటుండే అవుతాడు. అలా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బలహీన మనస్కులే కోపంగా ఉంటారు. బలహీన మనస్కులే ముఖ్యంగా బలహీనంగా ఆ ఆలోచనలో బలహీనంగా ఉన్నప్పుడే ముఖ్యంగా అవుతాడు 3 చెప్పాడు. ఎందుకంటే అరిషడ్ వర్గాల్లో కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు అని వేదాంతం చెబుతున్నప్పటికీ కూడా అవతాడు 3టిని కట్ ఆఫ్ చేసి 3 మాత్రమే చెప్పాడు. అది లస్ట్, యాంగర్, గ్రీడ్. అంటే ఒకటి ఏమో కామము, రెండోది క్రోధము, మూడోది లోభము. కాబట్టి కామం అంటే ఏంటి, ఆపోజిట్ జెండర్ మీద మనకు వచ్చేటువంటిది. రెండోది ఏంటి, కోపం ఏంటి, ఏదైనా జరగకపోయినా వచ్చేటువంటి క్రోధము. సో ఇకపోతే ఇంకా లోభము అంటే గ్రీడ్, అంటే ఏమవుతోంది, ఇంకా పోగు చేసుకోవాలి, ఇంకా అక్యుములేట్ చేసుకోవాలి అనేటువంటి గ్రీడ్. ఈ 3 విషయాలు ప్రతి సాధకుడు జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు అవుతాడు. కాబట్టి మొట్టమొదటిగా ఇక్కడ అవుతాడు చెప్పే పని ఏంటి అన్నప్పుడు, నీ ఆలోచన స్పష్టంగా ఉండటం లేదు అంటే మొట్టమొదటిగా నీకు తెలియాల్సిన విషయం ఏంటి అంటే, నా ఆలోచన బలహీనంగా ఉంది కాబట్టి ప్రపంచానికి ఇంతలా స్పందిస్తున్నాను. స్పందించిన తర్వాత ఎంతసేపు పడుతుందండి తిరిగి బ్యాక్ టు నార్మల్ రావడానికి? ఒక మనిషి ఒక కోపగించినప్పుడు చూడండి, ఒక్కసారిగా సంస్కారస్ అనేది అది ఎప్పుడవుతుందో తెలుసా అండి? అవుతాడు ఒక మాట, చాలా గొప్ప మాట చెప్పాడు అండి సంస్కారాల గురించి చెప్తూ. ఒక మనిషి విపరీతమైన ఆవేశపడి కోపం తెచ్చుకొని ఎన్నో జగడాలు పడిన వ్యక్తిని మీరు కాసేపు కూర్చోపెడితే అతను కూల్గా రావడం అంత ఏం పడుతుందండి? సాధారణంగా అండి మామూలుగా గొడవ పడిన వ్యక్తి తిరిగి ప్రశాంతంగా ఉండడానికి అతను కూర్చోపెట్టి నీళ్ళు ఇచ్చి కూర్చోబెడతారు కదండి సాధారణంగా. అతను మళ్ళీ నార్మల్ రావడానికి కొంత టైం పడుతుంది, 1 గంట 2 గంటలు పడుతుంది. కానీ అవతాడు ఏం చెప్పాడు తెలుసా అండి? వాడు ఎప్పుడు మళ్ళీ ప్రశాంతంగా ఉంటాడు, ఇప్పుడు నార్మల్కి వస్తాడు అంటే ఆ సంస్కారాలు ఈ 1-2 గంటలు ఉంది కదండి వాడి గురించి ఆలోచిస్తూ ఈ టైం అంతా ఏం చేస్తుందంటే ఆ సంస్కారాలన్నీ పోగు చేసుకుంటుంది అన్నాడు అవుతాడు. ఈ 1-2 గంటల్లో వాడిని కొట్టడం అనేది 1 నిమిషం పని అయిపోయింది. కాబట్టి ఆ జగడాలు లేకపోతే ఎంత ఎమోషనల్ అయిపోవడం వల్ల నువ్వు తిరిగి ఒక కామ్ స్టేజ్ కి రావాలి, నువ్వు ప్రశాంతంగా ఉండాలి, రావాలంటే 2-3 గంటలు పడుతుంది. ఎందుకు ఎప్పుడు వస్తావు అంటే ఆ సంస్కారం ఏం చేస్తుంది, ఆ 2-3 గంటలు
లో ఈ సంస్కారాలు ఏదైతే గ్రాస్ ఇంప్రెషన్స్ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా అక్యుములేట్ చేసుకుంటూ కూర్చుంటుంది ప్రతిదీ కూడా. మన అందుకే మన పక్కన కూర్చున్నా కూడా రగిలిపోతూ ఉంటాడు, చెమట చేస్తూ ఉంటుంది. ఆ బాడీ ఎలా స్పందిస్తుందో చూడండి. కాబట్టి అదేం జరుగుతుంది, అప్పటి వరకు ఏం జరుగుతుంది అన్నప్పుడు కంప్లీట్ గా ఆ గ్రాస్ ఇంప్రెషన్ ని అక్యుములేట్ చేసుకుంటాడు. దాని ద్వారా వాడు దాన్ని ఎగ్జాస్ట్ చేసుకోవాలి. అలాంటి వాడి ద్వారా వచ్చిన ఎగ్జాస్ట్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఎవడి వల్ల నీకు ఆ గ్రాస్ ఇంప్రెషన్స్ అనేది అక్యుములేషన్ అయ్యిందో ఖచ్చితంగా వాడి ద్వారానే ఇది ఎగ్జాస్ట్ అవ్వాలి. కాబట్టి ఎప్పుడో చోట నువ్వు కోపగించుకున్న వ్యక్తి రేపు నీకు కాస్త నవ్వుతూ మాట్లాడితే తప్ప, లేకపోతే ఏదో విధంగా నిన్ను వాడు సంతోష పెడితే తప్ప, లేకపోతే నువ్వు వాడిని సంతోష పెడితే తప్ప ఈ డ్యువాలిటీ అనేటువంటి సంస్కారాలు ఎగ్జాస్ట్ అవ్వదు. ఇది మనకి అవతార పురుషుడు చెప్పిన మాట. ఎందుకంటే ఆలోచించడం అనేది ఎక్కడ కూడా ఏ జీవరాశికి ఇవ్వలేదు, ఒక మానవుడికి నేను ప్రాప్తింప చేశాను. ఆలోచించే బుద్ధి, ఆలోచన అనేటువంటి బుద్ధి ద్వారా తన పూర్తి చైతన్యాన్ని గుర్తించి ఆ మహోన్నతమైన లక్షణాన్ని కేవలం మానవ జన్మలను ఇచ్చాను. కాబట్టి ఫస్ట్ ఏంటి ఇంపార్టెంట్, ఇక్కడ ఎక్కడైనా ఎమోషనల్ అయిపోతూ ఉంటే విచారణ చేసుకొని ఎంక్వైరీ చేసుకోవాలి. ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఓహో నేను ఈ సమయం నిన్న ఇప్పుడు ఒక గంట ముందు జరిగింది, లేకపోతే నిన్న అంతలాగా రియాక్ట్ అయ్యాను, ఎందుకు రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది, కాసేపు కూర్చోమంటున్నాడు అవుతాడు. కాసేపు ఎంక్వైరీ చేసుకో, సెల్ఫ్ ఎంక్వైరీ చేసిన తర్వాత ఓహో నేను స్పందిస్తున్నాను అంటే నిజానికి ఒక్కసారి చూస్తే ఇట్ ఈస్ ఒక రకంగా ఏమై ఉంటుంది తెలుస్తుందంటే ఒక కామెడీ లాగా అనిపిస్తుంది. నేను దానికి అంత రెస్పాండ్ అయ్యానా, అందులో ఏమీ లేదు కదా అనిపిస్తుంది. కాబట్టి అంటే దీనికి అర్థం ఏంటి, ఓహో అంటే నాకు బాబా చెప్పినట్లుగా నా ఆలోచన బలహీనంగా ఉంది. అంటే నేను మెహరోపాసనంలో కూర్చొని అవతార పురుషుడు చెప్పే మాటల్ని ఆహారంగా అందిస్తే తప్ప ఈ నా బలహీనమైన ఈ యొక్క ఆలోచన బలంగా తయారవ్వదు. ఇది విచారణలో నువ్వు తేల్చుకోవాల్సిన విషయాలు. కాబట్టి అవతార పురుషుడి యొక్క మాటల్ని ఆలకించాలి అంటే వీలైనంత వరకు ఒక టైం అని కాకుండా ఎప్పుడైనప్పటికీ కూడా కాన్స్టాంట్ గా ఆయనతో ప్రయాణం చేయాలి. ఆయన చెప్పిన ప్రతి మాటని క్యారీ చేయాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మళ్ళీ మళ్ళీ మన హఫీజ్ చెప్పిన మొదటి కప్లెట్కి వస్తున్నాం. కాబట్టి ఎలా నేను క్యారీ చేయగలుగుతాను అన్నప్పుడు, ఎందుకంటే అవతాడు చెప్పే ప్రతి మాటని ఈ ఆలోచనకి ఆహారంగా అందిస్తే తప్ప నేను స్పష్టంగా ఆలోచించలేను, అదే విధంగా కామ్ గా ఆలోచించలేను, కూల్ గా ఆలోచించలేను. కాబట్టి స్పష్టంగా కూల్ గా కామ్ గా ఆలోచిస్తే తప్ప నేను చెయ్యవలసిన పని చేయగలుగుతాను. కాబట్టి చెయ్యవలసిన పని చేయగలిగితేనే అప్పుడు ఈ మెహరోపాసనాన్ని నేను ఎలా కొనసాగిస్తాను, కాన్షియస్ గాను కాన్స్టాంట్ గాను కంటిన్యూస్ గా కొనసాగించగలుగుతాను. ఇలా కొనసాగించడం వల్ల ఉన్నటువంటి హైయెస్ట్ బెనిఫిట్ ఏంటి, మళ్ళీ హఫీజ్ చెప్పిన కప్లెట్ లో మన థర్డ్ కప్లెట్ చూస్తే హైయెస్ట్ బెనిఫిట్, అది కూడా బెనిఫిట్ ఉంది. మెహరోపాసన వల్ల బెనిఫిట్ ఉంది. ఎటువంటి బెనిఫిట్, నువ్వు లోకోపాసనం చేయడం వల్ల బెనిఫిట్ ఉంది. కానీ అవతాడు ఎప్పుడు కూడా లోకోపాసనం అనేది నీ సంస్కారాలకు సంబంధించింది కాబట్టి అందులో ఒక బెనిఫిట్ మాత్రమే ఉంటుంది, బట్ నాట్ హైయెస్ట్ బెనిఫిట్. అది లోయెస్ట్ బెనిఫిటే అదంతా కూడా. ఎందుకు, నువ్వు ఆ 4వ భూమికి దాకా వెళ్ళేంత వరకు కూడా నువ్వు పొందే ప్రతి బెనిఫిట్ లోయెస్ట్ బెనిఫిటే. ఎందుకంటే నువ్వు ఫస్ట్ ప్లేన్ నుండి 4th ప్లేన్కి వెళ్ళినా కూడా, నువ్వు మోస్ట్ సోల్ సమ్ సోల్కి వెళ్ళినా కూడా నేను దానిని ఏమన్నాను, దాని లోయర్ ప్లేన్స్ అంటున్నాను. కాబట్టి లోయర్ ప్లేన్స్ లో నువ్వు ఎంత సాధించినా కూడా, ఎంత బెనిఫిట్ వచ్చినా కూడా దట్ ఇస్ ఎ లోయర్ బెనిఫిట్ అంతే. అదొక అధమమైన ప్రయోజనమే. కాబట్టి నిజమైనటువంటి ఉన్నతమైన ప్రయోజనం ఎప్పుడు వస్తుంది అన్నప్పుడు గుర్తుపెట్టుకో, ఈ మెహరోపాసనాన్ని గనుక కొనసాగించి వచ్చిన పని పూర్తి చేయగలిగితే అప్పుడు ఈ టెస్టింగ్ గ్రౌండ్ తో పని పూర్తవుతుంది. అప్పుడు ఈ గ్రౌండ్ లో ఈ ఆటలో గెలుస్తావు. అప్పుడు నువ్వు ఇంతవరకు ఏ కథానాయకుడి ద్వారా నీ కథని ఆలోకిస్తున్నావో అదే కథానాయకుడే నిన్ను తనలాగా కథానాయకుడిగా మలుస్తాడు. అప్పుడు నాకు నేనే కథానాయకుడిని. ఇది మనకి అవతాడు చెప్పిన మాట. కాబట్టి అందుకు మొట్టమొదటిగా మనకు అవతాడు చెప్పినటువంటి స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ లో, సో అలా కంక్లూడ్ చేస్తూ మనకి ఏం చెప్పాడు అవతాడు, మనకి స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ కంక్లూషన్ వచ్చేసరికి మాత్రము, సో నేను ఆత్మగా పరమాత్మలో ఉన్నప్పటికీ, నేను ఆత్మగా పరమాత్మతో ఉన్నప్పటికీ నాకు సమస్య ఏంటి, నేను పరమాత్మగా ఉండడం లేదు. నా ఆధ్యాత్మిక సమస్య ఇది.
ఆ సమస్య ఏంటి? ఇక్కడ అజ్ఞానం అనే టాపిక్ ఎప్పుడు వస్తుంది అన్నప్పుడు, అజ్ఞానం అనే టాపిక్ ఎప్పుడు వస్తుంది క్లియర్ గా చెప్పాలి అన్నప్పుడు, నేను ఆత్మగా పరమాత్మలో ఉన్నప్పటికీ, నేను ఆత్మగా పరమాత్మతో ఉన్నప్పటికీ కూడా నేను పరమాత్మగా జీవించలేకపోతున్నాను. కారణం ఏంటి? అజ్ఞానము. ఎటువంటి అజ్ఞానము? సంస్కారపూరితమైన వ్యత్యాసాలతో కూడినటువంటి అజ్ఞానం చేతనే. ఇది మనకి అవుతాడు మనకి ఇంతవరకు చెప్పిన మాట. సో కాబట్టి ఈ విధంగా సెకండ్ పార్ట్ కి అవతాడు వెళ్ళాడు. కాబట్టి సెకండ్ పార్ట్ కి వెళ్ళే లోపల మనకి కంటిన్యూ చేస్తున్నాడు. సో మనకి అవతాడు ఆల్రెడీ వచ్చేసాం కదండి. ఇది బాబాని ప్రశ్నించడం కాదండి, విచారణ. ఒకసారి ఎవరికెవరు విచారణ చేయడానికి ఇది ఒక ఎంక్వైరీ మాత్రమే. అందుకే దీన్ని క్వశ్చన్ అని చెప్పటం లేదు నేను, ఒక ఎంక్వైరీ. ఒకసారి మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటే వాట్ ఈస్ ద బెనిఫిట్ అండి? మనకి ఇప్పుడు అవుతాడు ది ఇనిషియల్ అర్జ్ అండ్ ది జర్నీ ఆఫ్ ఎవాల్వింగ్ కాన్షియస్నెస్ గురించి మనం చెప్తున్నాడు అవుతాడు. ఆల్రెడీ వచ్చేసాం కదా ఇక్కడికి, రీఇన్కార్నేషన్ ప్రాసెస్ లో ఉన్నాము, ఒక హ్యూమన్ ఫామ్ లో ఉన్నాము. సో జరుగుతోంది, ఇప్పటి నా కథ కొనసాగుతోంది. ఎందుకు అవుతాడు నిన్నటి నా కథకు తీసుకెళ్లి ఆ కథ తాలూకు ఆ మూలాన్ని ఆధారాన్ని ఎందుకు మళ్ళీ రిపీట్ చేస్తూ నాకు చెప్తున్నాడు, నాకు ఎందుకు చూపిస్తున్నాడు? సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎవల్యూషన్ అనేది కనుక ఒకసారి విచారణ చేస్తే మనకి అవతాడు చెప్పిన ఆన్సర్ ఏంటండి? ఎందుకు మళ్ళీ మనం ఎవల్యూషన్ ప్రాసెస్ గురించి మనకు అవతాడు ఎందుకు చెప్తున్నాడు? జై మెహర్ బాబా అన్నయ్య. మీనాక్షి, ఇప్పుడు నాన్న మనకి కదా నిన్నటి నా కథ చెప్తున్నాడు కదన్నయ్య. ఇప్పటికి మనం తీసుకుంటే ఇప్పటి నా కథ అయినటువంటి పునర్జన్మలో బాబా మనకి 2 గిఫ్ట్లు ఇచ్చాడు. వాట్ ఈస్ పర్పస్ ఆఫ్ అన్నప్పుడు బాబా ఏమంటాడంటే, అనంత చైతన్యాన్ని నువ్వు పొందాలంటే నీకు ఒక కాన్షియస్ అనేది స్వల్పమైనగా కానీ అక్కడి నుంచి నీకు కుదరదు. ఒక ఫుల్ కాన్షియస్ నీకు కావాలి. ఆ ఫుల్ కాన్షియస్ నువ్వు గుర్తించాలంటే అది ఎలా వచ్చిందో అక్కడి నుంచి నువ్వు కనుగొనాలంటాడు కదన్నయ్య. అంటే ఇప్పుడు మనకి అక్కడి నుంచి తెలిస్తే, అంటే ఇప్పుడు ఒక కింగ్డమ్ నుంచి మరొక కింగ్డమ్ వెళ్తే గానీ ఆ గ్రేట్ ఒక కాన్షియస్ వికసించదు అంటాడు. ఇప్పుడు మనకి తీసుకుంటే 14 lakhs తీసుకుంటే ఆ 14 lakhs కి ఒక్కొక్క రూపానికి కాన్షియస్ రాదు మనకి. అక్కడ ఒక కింగ్డమ్ నుంచి మరొక కింగ్డమ్ వెళ్ళినప్పుడు ఒక గ్రేట్ ఎవాల్వ్ అవుతుంది అంటాడు బాబా మనకి. అంటే ఆ కాన్షియస్ అనేది లైఫ్ కి, ఒక హ్యూమన్ ఫామ్ కి ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి ఇక్కడ నుంచి ఇది కొంచెం మనము అవగాహన చేసుకుంటే, ఏదైతే మనం ఇప్పటి కథలో ఫుల్ కాన్షియస్ ఇచ్చాడో దాన్ని గుర్తించడమే కాకుండా దాని వాట్ ఈస్ పర్పస్ ఆఫ్ ఫుల్ కాన్షియస్ అన్నప్పుడు ఆ ఫుల్ కాన్షియస్ నుండి మనం ఏది పొందాలంటే అనంత చైతన్యాన్ని మనము అనుభవించాలి. అది మనకి నాన్న చెప్తాడు అనిపించిందని. సో దానికోసం మనకి ఎవల్యూషన్ ప్రాసెస్ నిన్నటి నా కథని మళ్ళీ మనకి అవుతాడు రిపీట్ చేస్తున్నాడు. గుడ్ మనిషి, బాగుంది. జై మెహర్ బాబా. గుడ్, జై మెహర్ బాబా. ఓకే, నెక్స్ట్ ఇంకెవరైనా? జై మెహర్ బాబా అన్నయ్య. అరుణ, జై మెహర్ బాబా. ఇక్కడ ఐడెంటిఫికేషన్ అనేది జరుగుతుంది కదన్నయ్య. నిన్నటి నా ప్రాసెస్ లో ఐడెంటిఫికేషన్ అనేది బాబా అవసరం అంటా ఉండారు. ఎందుకు అంటే అక్కడ చైతన్యం వికసిస్తోంది, సంస్కారం పెరుగుతోవడం పాటు సంస్కారాన్ని అనుభవించడంతో పాటు ఐడెంటిఫికేషన్ అవసరం అంటా ఉన్నాడు బాబా. కానీ రీఇన్కార్నేషన్ లోకి వస్తే ఇక్కడ ఐడెంటిఫికేషన్ అనవసరం అంటా ఉన్నాడు బాబా. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మనకి ఆత్మ యొక్క నీడలు చెప్పినారో, పరిమితమైనది, రూపాలు కలిగినది, మార్పుకు లోనేది, నాశనం అయ్యేది, దానికి ఐడెంటిఫై కాకుండా ఆత్మతో కమ్మంటున్నాడు బాబా. గుడ్, ఓకే. అందుకనే కదండి ఆ బాబా మనకి అయినటువంటి, అంటే పూర్తి ఇంప్రూవ్మెంట్ అయినటువంటి బుద్ధి మళ్ళీ పూర్తి చైతన్యం ఇచ్చిండేది. కరెక్ట్, ఓకే. అంతేనా? గుడ్. అంటే ఇక్కడ మా అరుణ చెప్పినట్లుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ అవసరము ఎక్కడ అనవసరము అని తెలియచేయడానికి దాని వెనక ఉన్న ప్రయోజనం ఇది అర్థం కావాలి. సో వాట్ ఈస్ నెససరీ అండ్ వాట్ ఈస్ అన్నెససరీ, ఏది అవసరము ఏది అనవసరము అనేది నీకు తెలియచేయడానికి నేను ఒక ప్రయోజనపూర్వకంగానే నీకు నిన్నటి నీ కథ నీకు మళ్ళీ చూపిస్తున్నా. నీకు తెలియాలి. ఎందుకంటే నీ జీవితంలో ఒక అవగాహనకి రానంత వరకు ప్రతి అనవసర విషయం నీకు అవసరంగా అనిపిస్తుంది. అంటే అదే విధంగా ప్రతి అవసరమైన విషయం నీకు అనవసరంగా అనిపిస్తుంది. సాధారణంగా ఎలా ఉంటుంది? మామూలుగా ఒక
ఒక చిన్న పిల్లవాడు లేకపోతే మామూలు స్కూల్లో చదువుతున్న పిల్లవాడి చేతిలో భగవద్గీత ఉంటే ప్రపంచం ఏమంటుంది? ఇది అనవసరం అంటుంది. సాధారణంగా ఒక పిక్చర్ ఎలా ఉంటుంది? ప్రపంచంలో ఒక పిల్లాడు చదువుకుంటున్నాడు, ఒక 6వ క్లాస్ 7వ క్లాస్ చదువుతున్న పిల్లవాడి చేతిలో ఒక భగవద్గీత లేకపోతే ఆ భగవద్గీతలో వాడి క్లాస్ లో కూర్చోపెడితే వాళ్ళ తల్లిదండ్రులు సాధారణంగా చెప్పే మాట ఏంటి? వీడికి ఇది అనవసరము, ఇప్పుడు ఎందుకండి భగవద్గీత అంటారు సాధారణంగా. అంటే ప్రపంచంలో ఏది అవసరం అనేటువంటి సందర్భంలో అది అనవసరం అనిపిస్తోంది. ఏ సందర్భాలలో అయితే అనవసరమైన విషయాలు ఏదైతే ఉన్నాయో అది అవసరం అనిపిస్తోంది. అది లోకానికి తెలియటం లేదు కాబట్టి లోకేశుడు చెప్పాలి. లోకేశుడు మళ్ళీ స్పష్టంగా చెబితే తప్ప అర్థం చేసుకోలేని పరిస్థితిలో జీవుడు ఉన్నాడు. అది లోకేశుడే చెప్పాలి. అందుకే స్పష్టంగా ఒక మాట చెప్తున్నాడు, అదే దాన్ని రిపీట్ చేస్తున్నాడు. అందుకంటే మనము ఈ యొక్క మెహరోపాసనంలో అవతాడు చెప్పే ప్రతి మాటల్లో ఒక సెట్ ఆఫ్ వర్డ్స్ ఉంటుంది. వాటిని కంప్లీట్ గా క్యారీ చేసుకుంటూ వెళ్ళాలి. క్యారీ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అది నిన్నటి నా కథ గురించి చెబుతున్నప్పటికీ కూడా ఒక్కసారిగా ఇప్పటి నా కథతో కనెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే విచారణ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఈ సందర్భంలో నేను ఇలా ఆలోచించడం అనేది అనవసరము. ఆ పరిపక్వత వస్తుంది కదా, అంటే ఆ ఆలోచన అనేది బలం చేకూర్చుకుంటోంది కదా, అది స్ట్రాంగ్ అయిన థాటే కదా. కొన్ని విషయాలు గతంలో కొంచెం పొరపాటు చేశాను, ఎక్కువ ఆలోచించాను, తలనొప్పి వచ్చేసింది, రకరకాల రోగాలు వచ్చేసింది. దాని ద్వారా 10 రూపాయలు వస్తుంది అనుకున్నాను, కానీ నాకు డాక్టర్లకే నాకు 100 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే ఇదంతా నాకు అనవసరం తెలుస్తూ ఉంది. ఓకే, ఇదంతా నాకు అనవసరము అనే విధంగా అది ఎప్పుడు ఒక జీవుడు ఆలోచించగలుగుతాడు అంటే ఎప్పుడైతే అతడి యొక్క ఆలోచన బలంగా ఉన్నప్పుడు మాత్రమే. అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? ఏది అవసరము, ఏది అనవసరము అనేటువంటి ఒక అవగాహన, ఒక వివేకవంతమైన బుద్ధితో ఆలోచిస్తే తప్ప ఏది అవసరము, ఏది అనవసరము అనే పరిపక్వత నీకు వస్తుంది. అదొక ప్రయోజనం. రెండోది ఏంటి అన్నప్పుడు ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఎందుకు మనకి మళ్ళీ అవతాడు చూపిస్తున్నాడు, నిన్నటి నా కథను మళ్ళీ ఎందుకు నాకు రిపీట్ చేస్తూ నా కళ్ళ ముందు మళ్ళీ చూపిస్తున్నాడు అంటే, నెంబర్ 1 సెకండ్ పాయింట్ ఏంటి అన్నప్పుడు, ఈ జన్మలో నేను ఇవ్వబడినటువంటి ఫుల్ కాన్షియస్నెస్ యొక్క ఎవల్యూషన్ తెలియాలి. ఎంత గొప్పగా ఎవాల్వ్ అయితే తప్ప నీకు ఫుల్ కాన్షియస్ అనేది మానవ జన్మలో నీకు ప్రాప్తించదు. అటువంటి ఫుల్ కాన్షియస్నెస్ పొందడానికి నువ్వు మర్చిపోయినటువంటి నీ ప్రయాణాన్ని గుర్తు చేస్తే తప్ప నువ్వు ఈ జన్మలో నీకు ప్రాప్తించిన పూర్తి చైతన్యాన్ని గుర్తించలేవు. అందుకోసం నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. కాబట్టి ఏం జరుగుతోంది ఇక్కడ? స్పష్టంగా 2 రకాలు జరుగుతోంది. మనకు ప్యారలల్ గా మనం ఏం చెప్తున్నాడండి, మన గతంలో అవతార పురుషుడైన మెహర్ బాబా భగవంతుడిగా మాట్లాడుతున్నప్పుడు 2 ఆస్పెక్ట్స్ ప్యారలల్ గా వెళ్తుంటుందని చెప్పాడు మనకి. ఆ 2 ఆస్పెక్ట్స్ ఏంటండి? కాన్షియస్నెస్ అండ్ సంస్కారాస్ అని. ఇంప్రెషన్స్ అంటే సంస్కారములు ఒకవైపు, మరి ఇంకో వైపు ఏంటి? కాన్షియస్నెస్. అంటే ఇక్కడ ఏం జరుగుతోంది? ఎవల్యూషన్ ప్రాసెస్ లో ఒక ఆస్పెక్ట్ లో ఒక వైపు సంస్కారాస్ అనేది పెరుగుతూ ఉంది, మరోవైపు ఏం జరుగుతోంది? ఈ యొక్క చైతన్యం అనేది వికసిస్తూ వెళ్తోంది. అంటే ఇప్పటి నా పూర్తి చైతన్యాన్ని పొందడానికి గతంలో నేను చేసిన ప్రయాణం ఎలాంటిది అన్నప్పుడు ఈ ప్యారలల్ గా జరిగింది. స్టోన్ నుంచి అప్ టు యానిమల్ దాకా ఏం జరిగింది నా జర్నీలో? ప్యారలల్ గా ఏం జరిగింది అన్నప్పుడు ఒకవైపు వచ్చే సంస్కారాలను పెంచుకుంటున్నాను, మరోవైపు నా యొక్క చైతన్యాన్ని వికసింప చేసుకుంటున్నాను. కాబట్టి వికసింప చేసుకుంటున్నప్పుడు ఈ ప్రక్రియలో వెళ్తున్నప్పుడు ఇదంతా కూడా అవసరమే. ఎంతవరకు అవసరము? నువ్వు చేసే ప్రతి ప్రయాణం అనేది ఎంతవరకు అవసరము అంటే, పూర్తి చైతన్యం అనేది నీకు మానవ జన్మలో ప్రాప్తించనంత వరకు మొత్తం ఏదైనా కూడా అవసరమే. కానీ ఒక్కసారి పూర్తి చైతన్యం అనేది ప్రాప్తించిన తర్వాత నువ్వు స్పష్టంగా తెలుస్తుంది ఇంకన్నీ అనవసరమే, అన్ని అనవసరమే. అప్పుడు నీ ఫోకస్ అంతా దేని మీద ఉంటుంది? ఇన్ఫినిట్ కాన్షియస్ మీద ఉంటుంది. కాబట్టి నాకు భగవంతుడైన మెహర్ బాబా నాకు ఎందుకు ఈ జన్మలో పూర్తి చైతన్యం ఎందుకు ఇచ్చాడు అంటే, అనంత చైతన్యాన్ని పొందడానికి ఇచ్చాడు. కాబట్టి పూర్తి చైతన్యంతో అనంత చైతన్యం పొందేటువంటి ప్రక్రియలో భాగంగా నాకు స్థూల సంస్కారాలు అనవసరము, సూక్ష్మ సంస్కారాలు అనవసరము, మానసిక సంస్కారాలు అనవసరము అనేటువంటి నిర్భయంతో కూడిన నిర్ణయానికి వస్తే తప్ప
తప్ప నీకు సంస్కారం రహితం అవ్వదు. సంస్కార రహితం కానంత వరకు అవతార పురుషుడు యొక్క అనంత చైతన్యాన్ని నువ్వు ఎరుకతో అనుభవించలేవు. అదే నువ్వు వచ్చిన పని, అప్పుడు నీ పని పూర్తవుతుంది అని మనకి అవతారుడు ఇంతవరకు చెప్పడం జరిగిందండి. ఇంతవరకు గత మేరోపాసనాన్ని ఒక్కసారిగా ట్రిబుల్ చేసుకుంటే, రీక్యాప్, రివిజన్, రిపీట్ చేసుకుంటే మనకి ఇటువంటి ఒక సెషన్ అనేది మనకు ఒక్కసారి కనిపిస్తుందండి. ఎటర్నల్ బెలవెడ్ అవతార్ మెహర్ బాబా కీ జై. ఓకేనండి. సో మనకి నెక్స్ట్ కంటిన్యూషన్ ఉంటుందండి. సో కాబట్టి ఎవరైనా అడగాలనుకుంటున్నారా, అడిగి నివృత్తి చేసుకోవాలనుకుంటున్నారా, చెప్పి నివృత్తి చేసుకున్నాలనుకుంటున్నారా, ఏదంటే అడగండి, లేకపోతే చెప్పండి. సో ఇంతవరకు క్లారిఫికేషన్ అయినట్టుంది. ఓకేనండి, రైట్. సో అది మనం నెక్స్ట్ సెషన్ వెళ్ళిపోతాము. సో నెక్స్ట్ సాంగ్ ప్రెజెంటేషన్ రజనీ గారు, ఆ తర్వాత నామము తేజిత, తర్వాత ఆరతి అక్కం గారు, ఇంక తర్వాత 2 నిమిషాల పాటు నిశ్శబ్దం పాటించి ఈ పూట మేరోపాసన కంక్లూడ్ అవుతుందండి. मेहर बाबा की जय। देवादिदेवा ओ दिव्य तेजा, नी पद सेवा भवकरमु श्री मेहर बाबा, मा मेहर बाबा। देवादिदेवा ओ दिव्य तेजा,
ఏమి భవానియా జయమేరు ఆంజనేయులు. शाश्वत प्रीतम अवतार मेहर बाबा की जय। बाबा बाबा मेहर बाबा, बाबा बाबा अवतार बाबा, बाबा बाबा मेहर बाबा, बाबा बाबा अवतार बाबा, कलियुग अवतार श्री मेहर बाबा, करुणा सागर मेहर बाबा, कलियुग अवतार मेहर बाबा, करुणा सागर मेहर बाबा, बाबा बाबा मेहर बाबा, बाबा बाबा अवतार बाबा, बाबा बाबा मेहर बाबा, बाबा बाबा अवतार बाबा, बाबा बाबा मेहर बाबा, बाबा बाबा अवतार बाबा, कलियुग अवतार मेहर बाबा, करुणा सागर मेहर बाबा, कलियुग अवतार मेहर बाबा, करुणा सागर मेहर बाबा, बाबा बाबा मेहर बाबा, बाबा बाबा अवतार बाबा, बाबा बाबा मेहर बाबा, बाबा बाबा अवतार बाबा, कलियुग अवतार मेहर बाबा, करुणा सागर मेहर बाबा, कलियुग अवतार मेहर बाबा, करुणा सागर मेहर बाबा, बाबा बाबा मेहर बाबा, बाबा बाबा अवतार 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 बाबा, कलियुग अवतार मेहर बाबा, करुणा सागर मेहर बाबा, कलियुग अवतार मेहर बाबा, करुणा सागर मेहर बाबा, बाबा बाबा मेहर बाबा, बाबा बाबा अवतार बाबा, बाबा बाबा मेहर बाबा, बाबा बाबा अवतार बाबा, मेहर बाबा मेहर बाबा, मेहरा मनोहर मेहर 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 बाबा, धर्म संरक्षक मेहर बाबा, धर्म संरक्षक मेहर बाबा, भवभयनाशक मेहर बाबा, भवभयनाशक मेहर बाबा, प्रेम पयोनिधे मेहर बाबा, प्रेम पयोनिधे मेहर बाबा, मेहर बाबा,
मेहेरु बाबा मेहरा मनोहर मेहेरु बाबा मेहेरु बाबा मेहेरु बाबा मेहरा मनोहर मेहेरु बाबा मेहेरु बाबा मेहेरु बाबा मेहेरु बाबा मेहेरु बाबा धर्म संरक्षक मेहेरु बाबा भवभयनाशक मेहेरु बाबा प्रेम पयोनिधे मेहेरु बाबा प्रेम पयोनिधे मेहेरु बाबा मेहेरु बाबा मेहेरु बाबा शाश्वत प्रीतम अवतार मेहर बाबा की जय। शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय। मेहरु अवतारा स्वीकारा हारती तुमुची केळे मणि निरंजन लावुनि ज्योति मनाची मेहरु अवतारा स्वीकारा हारती तुमुची केळे मणि निरंजन लावुनि ज्योति मनाची धूप जाळुनि दीपु लावुनि पुष्पे अर्पोणी बाबा पुष्पे अर्पोणी मोठेपण का मजला तुमुचे तुम महादेवोनी मेहर अवतारा स्वीकारा हारती तुमची केळी मणि निरंजन लावुनि ज्योति मनाची तुम्हीच तारक तुम्हीच तारक आदि तुम्ही अंती बाबा आदि तुम्ही अंती तुम्हीच समूह तुम्हीच देवा दुसरी नाहुती मेहर अवतारा स्वीकारा हारती तुमची केळी मणि निरंजन लावुनि ज्योति मनाची तुम्हीच माया सर्व चराचर छाया ही तुमची बाबा छाया ही तुमची अनंत तुम्ही दोरिन काळे वर्णावी कैसे मेहर अवतारा स्वीकारा हारती तुमची केळी मणि निरंजन लावुनि ज्योति मनाची माया माझ्या मजला टावून महिमा सांगू तव कैसा बाबा सांगू तव कैसा आज्ञपणे मी गातो भजतो माझ्या भाव आशा मेहर अवतारा स्वीकारा हारती तुमची केळी मणि निरंजन लावुनि ज्योति मनाची कृपावंत तुम्ही असीम तुमह काया कुणी त्यावे बाबा काया कुणी त्यावे एक मागणे स्मरण तुझे नित तव
करता होवे, मेहर अवतारा स्वीकारा, आरती ही तुमची केली मणिय निरंजन लावणी ज्योती मनाची, मेहर अवतारा स्वीकारा, आरती ही तुमची केली मणि निरंजन लावणी ज्योति मनाची। शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय। शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय। జై మెహర్ బాబా అందరికి. సో ఇప్పుడు 2 నిమిషాల పాటు నిశ్శబ్దం పాటిద్దామండి. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఇదండి ఇప్పటి మెహరోపాసనము. తర్వాత అవతాడు చెప్పేటువంటి మాటల్ని శ్రద్ధగా ఆలకిస్తూ సహకరించిన సంస్కారాన్ని కూడా సహకరింప చేసుకుంటూ కాన్షియస్ గా, కాన్స్టాంట్ గా, కంటిన్యూస్ గా ఈ మెహరోపాసనం అనేది కొనసాగించే ప్రయత్నం చేద్దామండి. కాబట్టి అవతార పురుషు చెప్పేటువంటి మరికొన్ని విషయాల్ని తర్వాత మెహరోపాసనంలో ఆలకించే ప్రయత్నం చేద్దాము. కాబట్టి తిరిగి మరొక మెహరోపాసనలో తిరిగి కలుసుకునేంత వరకు ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై.